మోదీ మేరా బడే బాయ్ అది రేవంత్ రెడ్డి అన్నమాట. సో రేవంత్ రెడ్డి మోదీని ఉద్దేశిస్తూ ఏం మాట్లాడారో ఒకసారి విన్నాం సార్. రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లడానికి అవసరమైన కార్యాచరణతోనే ముందుకు వెళ్తాము అని చెప్పి ఈ సందర్భంగా మీకు అందరికి తెలియజేస్తున్నా. नरेंद्र मोदी जी हम हमारे हिसाब से प्रधानमंत्री का मतलब हमारे बड़े भाई. బడే బాయ్ అన్నందుకు బీఆర్ఎస్ వాళ్ళు కొన్ని విమర్శలు కూడా చేశారు సార్. దాని గురించి కూడా మాట్లాడదాం. రేవంత్ ఏ ఉద్దేశంతో అని ఉంటారు. ఇప్పుడు మీరే బడా బాయ్ అనలే, మీరు దాన్ని మార్చారు, అమారే అన్నాడు. మేరా అంటే నా, అమారా అంటే మన, మా అమారా అంటే తెలంగాణకు రాష్ట్రానికి ప్రధానమంత్రి బడే బాయ్ అని. దాన్ని మీరు అమారైన మేరాగా మార్చి రేవంత్ రెడ్డి ఎందుకు అన్నాడు? రేవంత్ రెడ్డి బడే బాయ్ అవుతాడు అన్నాడు. రేవంత్ రెడ్డి నాకు బడే బాయ్ అవుతానులే, మాకు బడే బాయ్ లాంటి వాళ్ళు మీరు ప్రధానమంత్రి అన్నాడు. బీఆర్ఎస్ వాళ్ళు అంటున్నారు చోటా బాయ్ కా బడే బాయ్ అని చెప్పి. లేదు, ఇప్పుడు మీరు మెల్లసారైనా కావాలని ప్లే చేయండి. హమారే బడా బాయ్ అంటే అక్కడ రాష్ట్రం అని కదా అర్థం. మీరు మేరా అంటే మీరు అన్నట్లు తనకు అని అనంటే కాదన్న ప్రధానమంత్రి రాష్ట్రాలకు దేశము రాష్ట్రము కేంద్రము రాష్ట్రం మధ్య ఆ మేరకు రిలేషన్ ఉండాలి కదా, నిజమే కదా. అదేమి బడే బాయ్ అంటే నేరం కాదు కదా. సో రాజకీయాల్లో ప్రత్యర్థులు ఉంటారు తప్ప శత్రువులు ఉండాల్సిన అవసరం లేదు. ముఖ్యమంత్రికి ప్రధానమంత్రి శత్రువు కాదు, ముఖ్యమంత్రి ప్రధానమంత్రి ప్రత్యర్థి కూడా కాదు. రాజ్యాంగంలో ముఖ్యమంత్రి పదవికి ప్రధానమంత్రి పదవి ప్రత్యర్థి కాదు, మనకు అర్థం కావాల్సిందండి. అందువల్ల బడే బాయ్ అనే దానికి పెద్ద వివాదం చేయాల్సిన అవసరం ఏముంటుంది. సో అందులో సందర్భం కూడా, ఇప్పుడు సందర్భం ఏంటి, రాష్ట్రానికి ప్రధానమంత్రి హోదాలో వచ్చి రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన ప్రాజెక్టులు ప్రారంభిస్తున్నాడు. అప్పుడు ఏమనాలి? నరేంద్ర మోడీని గుజరాత్ మారణ హోమం సృష్టించిన నరేంద్ర మోడీవి అంటాడు రేవంత్ రెడ్డి అదే వేదిక మీద. సో ఆ సందర్భం కూడా ఉంటుంది కదా. ఇప్పుడు సందర్భంలో మనకు పడని వాళ్ళ ఇంటికి కూడా ఫంక్షన్కి పోతాం, శుభకార్యానికి పోతాం, ఓ పెళ్ళికి పోతాం, ఓ బర్త్డేకి పోతాం, మనకు పెద్ద రిలేషన్స్ లేవు కానీ పిలిచారు కానీ పోతున్నాం. అడవి ఏమంటావు? పాత పంచాయతీ నుండి గుర్తు తెచ్చుకుంటావా? నాకు అప్పులు ఇచ్చినావు, నీకు అప్పు ఇవ్వలేదు, నువ్వు దరిద్రునివి అని అంటావా? ఏముంటుంది? చాలా మంచి సంతోషంగా నాలుగు మాటలు మంచి మాటలు మాట్లాడతాడు. అందువల్ల కాంటెక్స్ట్ ఆల్సో మ్యాటర్స్ కదా, టెక్స్టే కాదు, టెక్స్ట్ కాంటెక్స్ట్ ఉంటుంది. ఒకవేళ ఒక పొలిటికల్ సభలో రేవంత్ రెడ్డి కనుక మా నరేంద్ర మోడీ బడే బాయ్ అంటే ఖచ్చితంగా దట్ ఈస్ ఎ పొలిటికల్ ఇష్యూ. కానీ అది పొలిటికల్ సభ కాదు, అది ప్రభుత్వ సభ, ఎన్టీపీసీ విద్యుత్ ప్రారంభానికి. అందువల్ల రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో భారత ప్రధానమంత్రి బడే బాయ్ అనడం నేరం కాదు. కాంగ్రెస్ నాయకుడిగా బీజేపీ నాయకుడిని కూడా ఒక్కోసారి బడే బాయ్ అనొచ్చు, ఏం తప్పలేదు కదా. రెండు రాజకీయ పార్టీల మధ్య ఆ మేరకు కూడా స్నేహం, వ్యక్తిగత రిలేషన్స్ ఉండకూడదా ఇదే రాజకీయ నాయకుల మధ్య? ఇప్పుడు అనేక పార్టీలతో ఇప్పుడు తెలంగాణలో అన్న అనుకుంటారు అందరినీ, ఎవరినైనా. ఇప్పుడు మీరు పెద్ద పెద్ద వాళ్ళు కూడా అన్న అంటారు. సో నన్ను చాలామంది అన్న అంటారు, సార్ అంటారు. అన్నోళ్ళు నన్ను అన్న అయినవా? కాంగ్రెస్ పార్టీ నాయకులు నువ్వు అన్న అయినవా? బీజేపీ నాయకుడికి అన్న అయినవా అని విమర్శించచ్చా? సో తెలంగాణ కల్చర్లో ప్రతి ఒక్కరు నన్ను అంటారు. సో అందువల్ల పెద్ద అన్న అని అన్నాడు. దానికి రాజకీయంగా ఇష్యూ కాదు. ఇంకా బీఆర్ఎస్ రైజ్ చేస్తున్న మరో అంశం ఏంటంటే గుజరాత్ తరహాలో తెలంగాణకు కూడా అభివృద్ధి అవుతుంది, సహకరించండి. అది గుజరాత్ మోడల్ ఆఫ్ డెవలప్మెంట్ విమర్శించి ఇప్పుడు ఎలా చేస్తున్నారు అంటారు. సో కానీ ఆ వీడియో కూడా నేను చూశాను. అఫ్కోర్స్ ఎలక్షన్ టైంలో అంటే ఆ సభలో కూడా ఉన్నారు, ఎన్నికలప్పుడే రాజకీయం, అభివృద్ధి మిగతా సభలో అభివృద్ధి అని. కానీ రేవంత్ రెడ్డి అన్న కాంటెక్స్ట్ కూడా ఎన్నికల సమయమే. ఆ మీటింగ్ ఎన్నికల మీటింగ్ కాకపోవచ్చు, కానీ పార్లమెంట్ ఎన్నికల సమయంలోనే కదా నరేంద్ర మోడీ ఈ ప్రాణవోత్సవాలు మొదలుపెట్టింది. ఇప్పుడు ఎన్నికల ఇక రేపో మాపో ఎన్నికల కోడ్ రావడం సమయంలో ఆదిలాబాద్లో బీజేపీ ఎంపీగా గెలిచిన సీటు, మళ్ళీ గెలవాలని కోరుకుంటున్న సీట్లో క్లియర్గా ఎలక్షన్ దృష్టితోనే ఈ కార్యక్రమం నడిచింది. ఆ సమయంలో రాజకీయం, ఎన్నికలప్పుడు రాజకీయం అంటే ఎన్నికల కదా, మరి రాజకీయం ఉండాలి కదా అనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది. డెఫినెట్గా రేవంత్ రెడ్డి ఆ కోణాన్ని కూడా, ఇది ఎలక్షన్ సమయం, నరేంద్ర మోడీ ఎన్నికల ముందు బీజేపీకి రాజకీయ ప్రయోజనాలను ఆశించి ఈ అభివృద్ధి ప్రాజెక్టులు ప్రారంభించిందన్నది నిజం కదా. ఆ కాంటెక్స్ట్ను దృష్టిలో పెట్టుకుని మాట్లాడి ఉండాల్సింది అన్నది కరెక్ట్. కానీ గుజరాత్ తరహాలో అంటే కూడా ఆ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు తర్వాత సెంటెన్స్లో. మనకు గుజరాత్ మోడల్ ఆఫ్ డెవలప్మెంట్, గుజరాత్ అభివృద్ధి నమూనాను తెలంగాణలో అమలు చేస్తామను,
గుజరాత్ అభివృద్ధి నమూనా గొప్పదనం అనలే. గుజరాత్ తరహాలో తెలంగాణ అభివృద్ధికి కూడా సహకరించండి అన్నాడు. అంటే గుజరాత్కు ప్రధానమంత్రి ఏ రకంగా సహకరించాడో ఆ రకంగా తెలంగాణకు కూడా సహకరించండి అన్నాడు. గుజరాత్ మోడల్ ఆఫ్ డెవలప్మెంట్ కాదు, గుజరాత్ మోడల్ ఆఫ్ మోడీ సపోర్ట్ టు స్టేట్. అంటే గుజరాత్కి ఏ రకంగా నరేంద్ర మోడీ సపోర్ట్ చేశారో అందరికీ తెలుసు కదా. మహారాష్ట్రకు పోవాల్సిన వేదాంత ప్రాజెక్ట్, సెమీకండక్టర్ ప్రాజెక్టు, టాటా ఎయిర్బస్ ప్రాజెక్టు, ఇలా గిఫ్ట్ సిటీ, ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ ట్రిబ్యునల్, ఇలా భారతదేశానికి సంబంధించిన అనేక ప్రాజెక్టులు వాళ్ళ గుజరాత్కి వచ్చాయి. మీరు గుజరాత్కు ఫ్లో ఆఫ్ ప్రాజెక్ట్స్ చూస్తే మీకు ఆశ్చర్యం. బుల్లెట్ ట్రైను అహ్మదాబాద్ టు ముంబై, అహ్మదాబాద్ నుంచి ముంబై దారి వెంట అనేక రకాల ఫ్యాక్టరీస్, కాంప్లెక్స్లు, ఎడ్యుకేషనల్ సిటీలు, మీకు స్పేస్ సిటీలు, రకరకాల వాటికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సహకరిస్తున్నాడు. సో ఆ రకంగా తెలంగాణలో కూడా మేము సెమీ కండక్టర్స్ ఇండస్ట్రీ డెవలప్ చేస్తాం, సహకరించండి. మీరు సబర్మతి ఫ్రంట్కు ఎలాగైతే సహకరించారో మూసీ రివర్ ఫ్రంట్కు సహకరించండి. ఈ కాంటెక్స్ట్ అన్నది. అందువల్ల గుజరాత్ నమూనాను ప్రేజ్ చేస్తూ రేవంత్ మాట్లాడలే ఎక్కడ ఆ వీడియోలో. గుజరాత్ తరహాలో తెలంగాణ అభివృద్ధికి కూడా సహకరించండి అని. అంటే గుజరాత్కు నరేంద్ర మోడీ ఏ రకంగా సహకరించాడో తెలంగాణ కూడా అందులో ఒక రకమైన విమర్శ కూడా ఉంటుంది. అంటే గుజరాత్కు ప్రత్యేకంగా మోడీ సహకరిస్తున్నాడు, మహారాష్ట్రానికి కూడా సహకరించండి అని. అలా సహకరించకపోతే రేపు అడగచ్చు ప్రధానమంత్రి ఓన్లీ గుజరాత్కైనా తెలంగాణకు కాదా. సో అందువల్ల దీన్ని అది ఎలక్షన్ సమయం కనుక ఆ కాంటెక్స్ట్ను దృష్టిలో పెట్టుకొని రేవంత్ రెడ్డి మాట్లాడితే బాగుండేది కదా అని సలహా ఇవ్వడం వేరు, మాట్లాడిన దాంట్లో నేరాలు ఘోరాలు వెతకడం వేరు. మాట్లాడిన దాంట్లో నేరాలు ఘోరాలు ఉన్నాయని అనుకోను. అందులో రెండు బడే బాయ్ చోటా బాయ్ అన్నది ఒకటి. గుజరాత్ తరహాలో సహకరించండి అని. అంటే గుజరాత్కు మోడీ ఎలా సహకరించాడో అలా సహకరించి. ఇప్పుడు ఉదాహరణకు కేసీఆర్ పాలనలో ఒక కాన్స్టిట్యున్సీ వెళ్తాడు, సిద్దిపేట్, గజ్వేల్, సిరిసిల్లకు అభివృద్ధి చేసిన తరహాలో నా నియోజకవర్గాన్ని కూడా అభివృద్ధి చేయండి అని ఒక ప్రతిపక్ష సభ్యుడు అనొచ్చు కదా. రఘునందనరావు ఎన్నిసార్లు అనలే, రఘునందనరావు ఎన్నోసార్లు అన్నాడు ఈ మాట. అంటే అర్థం కేసీఆర్ అభివృద్ధి నమూనాను బీజేపీ ఎమ్మెల్యే అంగీకరించినట్టు కాదు కదా. అందువల్ల రాజకీయాల్లో ప్రతి మాటను వివాదం చేసే సహజ స్వభావం ఉంటుంది ఎలక్షన్స్లో. అందులో గుజరాత్ తరహా సహకారం కనుక తెలంగాణకు మోడీ ఇస్తే అసలు అన్ని పార్టీలు అడగాలి ఆ పాయింట్. మీరు గుజరాత్కి ఎలా సహకరిస్తున్నారు, తెలంగాణకు కూడా సహకరించండి. నిజంగానే గుజరాత్కు మోడీ చేసిన సహకారం తరహాలో తెలంగాణకు కూడా సహకరిస్తే బ్రహ్మాండంగా ఉంటుంది కదా. అది కోరుకోవాలి కదా ప్రతి తెలంగాణ బిడ్డ. సో మోడీ గుజరాత్ మనిషి కనుక, గుజరాత్లో పుట్టాడు కనుక, గుజరాతీ కనుక ఆయన సొంత రాష్ట్రానికి భారీగా సహకరించుకుంటున్నాడు. దేశంలో అనేక ప్రాజెక్టులు గుజరాత్కే వెళ్తున్నాయి. ట్రంప్ వచ్చినా, జంపింగ్ వచ్చినా మొదలు గుజరాత్కే పోతాడు. సో అయ్యా మీ గుజరాత్ ఒకటే కాదు, మా తెలంగాణ కూడా ఇట్లాంటి రాష్ట్రమే, మీరు అందుకల్ల తెలంగాణ కూడా సహకరించిన అన్ని పార్టీలు అడగాలి, ఒక్క సీఎమే కాదు మిగతా పార్టీలు కూడా అదే అడగాలి కదా. రేవంత్కు మోదీ పెద్దన్న ఎలా అవుతారు అంటూ ఎమ్మెల్సీ కవిత కూడా విమర్శలు చేశారు సార్. ప్రధాని గురించి రేవంత్ మాట్లాడిన తీరు కాంగ్రెస్ బీజేపీల బంధానికి నిదర్శనం, ఇది కవిత కామెంట్. But unfortunately, this elder brother has given nothing to Telangana. There was 0 rupees given to the budget in Telangana, and that time the chief minister never reacted, Telangana chief minister. Now he is calling the prime minister elder brother. This only exposes the political nexus of both BJP and Congress party. రైట్ సార్, బడ్జెట్ కేటాయింపుల్లో తెలంగాణకు అన్యాయం జరిగిన అప్పుడు క్వశ్చన్ చేశారు కదా, ఇప్పుడు పెద్దన్న ఎలా అవుతారు అనేది కవిత అబ్జెక్షన్. ఇప్పుడు రేవంత్కు పెద్దన్న మోడీ అని అనలే, ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రానికి పెద్దన్న. అది మళ్ళీ చెప్పేది అది హమారే అన్నాడు, ఆడ మేరా అనలే, అనమల రేవంత్ రెడ్డికి పెద్దన్న అనలే అక్కడ. సో మాకు మీరు పెద్ద ప్రధానమంత్రి కనుక పెద్దన్న అంటారు. అదే తెలంగాణకు పెద్దన్న ఎలా అవుతారు? కాకపోతే ప్రధానమంత్రి పెద్దన్న కాకపోతే ఏమవుతారు? పెద్దన్న అయితే దానికి అంటే పెద్దన్న బాధ్యత నిర్వర్తించాలని అడగాలి, నిర్వర్తించమని చెప్పి అడిగింది కదా అక్కడ. అన్నది అదే, మీరు బడే బడే బాయ్ లాంటి వాళ్ళు మాకు సహకరించండి అన్నాడు. పెద్దన్న కాదని అనలే కదా, కాదంటారా ప్రధానమంత్రి? తెలంగాణకి ఏమవుతున్నాడు ప్రధానమంత్రి? నాకు నిజంగా అర్థం కాని విషయం, ఒక రాష్ట్ర ప్రజలకు ప్రధానమంత్రి ఏమవుతాడు చెప్పు, పెద్దన్న కాడా? సో అదేం పెద్దన్న అంటే నేరమా అని నాకు నిజంగా అర్థం కాని విషయం. దాన్ని బట్టే పొలిటికల్ కేసీఆర్ మోడీని పోవడలేదా? అసలు మోడీ పైన ఈగ వాళ్తే తీవ్రంగా స్పందించారు కరోనా టైంలో కేసీఆర్, మర్చిపోయింది కవిత గారు. గతం సార్.
కవితగా సాక్షాత్తు అన్నారు నరేంద్ర మోడీ ఆహ్వానిస్తే ఎన్డీఏ ప్రభుత్వంలో చేరుతామని. మరి తెలంగాణకు ఏమి ఇచ్చారని చేరుతామన్నారు మీరు? చేద్దామని మీరు ఫస్ట్ టర్మ్లో కవిత స్టేట్మెంట్ ఎన్డీఏ నరేంద్ర మోడీ ఆహ్వానిస్తే మేము ఎన్డీఏ ప్రభుత్వంలో చేరుతామని. పార్లమెంట్లో మోడీ ప్రభుత్వానికి ఎన్ని విషయాలు అనుకూలంగా ఓటేశారు? ఆఖరికి ప్రాంతీయ పార్టీలను దెబ్బతీస్తే ఒకే దేశం ఒకే ఎన్నికలకు కూడా టీఆర్ఎస్ మద్దతు ఇచ్చింది. ఎట్లా ఇస్తుందండి? ప్రాంతీయ పార్టీలను నాశనం చేస్తుంది. అలాంటి వాటికి కూడా టీఆర్ఎస్ మద్దతు ఇచ్చింది. మీకు వ్యవసాయ చట్టాలకు ఢిల్లీ శివార్లలో ఏడాది పాటు పోరాటం చెప్పారు. కవిత వెళ్ళారా ఎప్పుడన్నా? కేసీఆర్ వెళ్ళారా? కేటీఆర్ వెళ్ళారా? చెప్పండి. ఢిల్లీలో వెళ్ళి ఆ రైతులకు మద్దతుగా మాట్లాడారా? జిహెచ్ఎంసీ ఎన్నికల ముందు సడన్గా బీజేపీ రైవల్ అవుతుంది కనుక అప్పటికప్పుడు రోడ్డు వీకొచ్చారు. మళ్ళీ తర్వాత కూడా ఎక్కడ రాలే కదా. అందువల్ల అప్పుడేమో మోడీని మామూలుగా సమర్థించారు, డిమానిటైజేషన్ సమర్థించారు. సో అప్పుడేమన్నారు? మాకు తెలంగాణ అభివృద్ధి కొరకు మేము ఎవరితో ఘర్షణ పెట్టుకోమన్నారు. మీరున్నప్పుడు తెలంగాణ అభివృద్ధి కొరకు ఘర్షణ పెట్టుకోమని, ఇప్పుడున్న ప్రభుత్వంలో ఘర్షణ పెట్టుకోమంటే అది ఎట్లా కరెక్ట్ అవుతుంది? అందువల్ల పెద్దన్న అన్నంత మాత్రం అది పొలిటికల్ నెక్సెస్ ఎట్లా అవుతుందో నాకు నిజంగా అర్థం కాని అంశం. అయినా దేశంలో పోటీ పడే ప్రధాన పార్టీలే బీజేపీ, కాంగ్రెస్. ఆ రెండు పార్టీలు ఎట్లా కలుస్తాయి నాకు నిజంగా అర్థం కాదు. సాధ్యమవుతుందా? టీడీపీ వైసీపీల మధ్య నెక్సెస్ సాధ్యమవుతుందా? ఆ రెండు పార్టీలే కదా ఫైట్ చేసుకునేది. అధికారం కొరకు ఎవరైతే ఏ రెండు పార్టీలు అయితే ఘర్షణ పడుతున్నాయో ఆ రెండు పార్టీలు ప్రాక్టికల్గా కలవవు కదా. ఏడీఎంకే డిఎంకే కలిస్తే నాకు చెప్పండి, సాధ్యమయ్యే పని కాదు కదా. అసలు ఇండియా కూటమిలో భాగమై కూడా కేరళలో కమ్యూనిస్టులు కాంగ్రెస్ కలవలేకపోతున్నారు కదా. ఎందుకు కలవలేకపోతున్నారు? అక్కడ ఆ రెండు పార్టీలే ప్రధానమైన పోటీదారు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీని విమర్శించడంతో పాటు రేవంత్ను కూడా క్వశ్చన్ చేస్తూ ఉన్నారు సార్. గతంలో రేవంత్ రెడ్డి ఆర్ఎస్ఎస్లో పనిచేశారు కాబట్టి ఇప్పటికే అదే భావజాలం ఉంది, బీజేపీకి ప్రోగా ఆయన ప్రవర్తిస్తారు అని చెప్పేసి చాలా కామెంట్స్ గతంలో కూడా. నక్సలైట్ నేపథ్యం ఉన్న వాళ్ళు బీఆర్ఎస్లో ఉన్నారు, వాళ్ళంతా మావోయిస్టులా? జగదీష్ రెడ్డికి నక్సలైట్ విద్యార్థి సంఘ నేపథ్యం లేదా? కర్ణ ప్రభాకర్ నక్సలైట్ విద్యార్థి సంఘ నేపథ్యం లేదా? మరి నక్సలైట్ వాళ్ళంతా నక్సలైట్లు ఉన్నావా? సో మన లాజిక్ పల్లా రాజేశ్వర రెడ్డికి సిపిఎం నేపథ్యం లేదా? ఆయన స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాలో సైన్స్ కాలేజ్లో జనరల్ సెక్రటరీ కాంటెస్ట్ చేశాడు. టాటా మధు ఇప్పుడు ఖమ్మం ఎమ్మెల్సీ, ఆయన సిపిఎం నేపథ్యం లేదా? ఆయన ఉస్మానియా విశ్వవిద్యాలయ ఎస్ఎఫ్ఐ కమిటీ సెక్రటరీగా పనిచేశాడు. వీళ్ళందరికీ నిరంజన్ రెడ్డికి పీడిఎస్సీ నేపథ్యం లేదా? ఎంతమంది చెప్పాలండి టీఆర్ఎస్లో లిస్ట్ ఇట్లా? అనేక టీఆర్ఎస్లో ఉన్న అనేక మంది నాయకులకు విప్లవ సంఘాల నేపథ్యం ఉంది. మరి వాళ్ళందరూ కూడా మరి ఇప్పుడు వాళ్ళు విప్లవకారులను లెక్కేద్దామా మనం? ఆ మాటకంతా ఆర్ఎస్ఎస్ నేపథ్యం ఉన్న వాళ్ళు కూడా బీజేపీ లేదా? దాసో శ్రవణ్ ఏబీవీపీ నాయకుడు కదా ఉస్మాన్ సిట్లో. నేనేం చదువుకున్నప్పుడు ఏబీవీపీ నాయకుడైనా. కేసీఆర్ ఆయన ఎమ్మెల్సీ నామినేట్ చేయలేదా? మరి ఆయనకు ఆర్ఎస్ఎస్ నేపథ్యం ఏబీవీపీ నేపథ్యం. ఏబీవీపీ అంటే ఆర్ఎస్ఎస్ విద్యార్థి విభాగం కదా. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ నాయకుడు మాకు మురళీధర్ రావు, రామచంద్రరావు, ప్రకాష్ రెడ్డి, దాసో శ్రవణ్ వీళ్ళంతా కంటెంపరీస్ అండి. దస్మంత్ రెడ్డి ఇప్పుడు జనగాం నుంచి బీజేపీ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేశాడు. వీళ్ళందరూ నేను విద్యార్థిగా ఉన్న రోజుల్లో వీళ్ళందరూ కూడా ఏబీవీపీ నాయకులే. మరి ఇప్పుడు దాసో శ్రవణ్ ఆర్ఎస్ఎస్ నాయకుడు, ఏబీవీపీ నాయకుడు అనగలవా? సో అన్ని పార్టీల్లో రకరకాల విద్యార్థి సంఘాల నేపథ్యాలు ఉన్నారు. ఇప్పుడు దిలీప్ కుమార్ పీడిఎస్సీ నేపథ్యం కాదు, ఆయన వరంగల్ జిల్లా పీడిఎస్సీ అధ్యక్షుడు ఉండే. సో ఆ దిలీప్ కుమార్ ఎక్కడున్నాడు ఇప్పుడు? ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్నాడు, అంతకుముందు బీజేపీలో ఉండే. బీఆర్ఎస్లో కేసీఆర్కి అత్యంత సన్నిహితుడుగా ఉండే. ఒక దశలో కేసీఆర్కు నెంబర్ 2గా ఉండే. మరి లేదా అప్పుడు మీకు ఈటల రాజేందర్ పీడిఎస్సీ లీడర్ కదా రాష్ట్రంలో సిపిఐఎంఎల్ అనుబంధ విద్యార్థి విభాగమైన పీడిఎస్సీ నాయకులకు ఈటల రాజేందర్ పనిచేయలేదా? సో ఈటల రాజేందర్ ఇప్పుడు బీజేపీలో ఉన్న చాలామంది నాయకులు ఏబీపీలో ఉన్నప్పుడు ఈటల రాజేందర్ నాయకత్వంలో పీడిఎస్సీ వాళ్ళ తనులు తిన్నోళ్ళు కూడా ఉన్నారు. సో ఇప్పుడు ఈటల రాజేందర్ బీజేపీ లేదా? ఆయనకు వామపక్ష నేపథ్యం లేదా? అందువల్ల ఇలా రకరకాల మందికి తమ పూర్వాశ్రమంలో విద్యార్థి దశలో అనేక సంఘాల నేపథ్యం ఉంటుంది. అసలు తెలుగుదేశం నేపథ్యం ఉన్న వాళ్ళు బీఆర్ఎస్లో ఎంతమంది ఉన్నారు? కేసీఆర్ తెలుగుదేశం నేపథ్యం లేదా? కేసీఆర్కు యువజన కాంగ్రెస్ నేపథ్యం లేదా? నాకు చెప్పండి. కేసీఆర్ ఎక్కడి నుంచి పుట్టాడు? ఫస్ట్ పాలిటిక్స్లో యువజన కాంగ్రెస్లో కదా. కేసీఆర్ కాంగ్రెస్ నేపథ్యం ఉన్నది, మీ తెలుగుదేశం నేపథ్యం ఉన్నది. ఇవాళ టీడీపీలో ఉన్న కడియం శ్రీహరి, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎర్రవెల్లి దయాకర్ రావు వీళ్ళంతా టీడీపీ నేపథ్యం కదా. వీళ్ళందరికీ వేరే ఏ పార్టీ నేపథ్యం నాకు చెప్పండి. ఇలా కాంగ్రెస్ నేపథ్యంలో టీఆర్ఎస్లో ఎంతమంది ఉన్నారు చెప్పండి.
ఏ నేపథ్యం లేని వాళ్ళు కేటీఆర్, కవిత, మరి వీళ్ళందరూ కూడా రకరకాల పార్టీల నేపథ్యం ఉన్నవాళ్ళే కదా. సో మీరు కేసీఆర్ క్యాబినెట్ తీయండి, అందులో ఏదో ఒక నేపథ్యం ఉన్న వాళ్ళే ఉంటారు. ఓన్లీ టీఆర్ఎస్ నేపథ్యం ఉన్న వాళ్ళు ఎవరు ఎంతమంది చెప్పండి నాకు. సో అందువల్ల ఈ నేపథ్యాల గురించి మాట్లాడడం ఎప్పుడూ కరెక్ట్ కాదు. ఎస్, రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ముఖ్యమంత్రి. రేవంత్ రెడ్డి ఒకవేళ బీజేపీతో కలవాలనుకుంటే కాంగ్రెస్ ఊరుకుంటుందా? ఒకవేళ నిజంగానే రేవంత్ రెడ్డి ఇక్కడ రాష్ట్రంలో బీజేపీకి సహకరిస్తారనుకోండి, కాంగ్రెస్ అధ్యక్షులను ఊరుకుంటుందా రేవంత్ రెడ్డి? ఇప్పుడు తెలంగాణ నుంచి కాంగ్రెస్ పార్టీ అత్యధిక ఎంపీలు గెలవాలనుకుంటుంది, బీజేపీ అత్యధిక ఎంపీలు గెలవాలనుకుంటుంది. నరేంద్ర మోడీ బడేబాయ్ కనుక బీజేపీ ఎంపీలను కాంగ్రెస్ గెలిపిస్తుందా? కాంగ్రెస్ గెలిపించాలని కోరుకుంటుందా నాకు చెప్పండి. అది ప్రాక్టికల్గా జరుగుతుందా? రేపు నిజంగానే తెలంగాణ నుంచి ఒక 7-10 మందో కాంగ్రెస్ ఎంపీలు అవుతారు, మోడీకి తక్కువ పడితే వీళ్ళు సపోర్ట్ చేస్తారా? కాంగ్రెస్ ఎంపీలు వెళ్ళి మోడీకి సపోర్ట్ చేస్తారా? పార్టీ బిరాయిస్తుంది తప్ప బీఆర్ఎస్కి సపోర్ట్ చేసే అవకాశం ఉంటుందా? బీజేపీ కాంగ్రెస్ సపోర్ట్ చేసే అవకాశం ఉంటుందా? నాకు చెప్పండి. దేశంలో 2 జాతీయ పార్టీలు కొట్లాడుకుంటుంటే ప్రాంతీయ పార్టీలని అటో ఇటో సపోర్ట్ చేసినాయి కదా. సో అందువల్ల పొలిటికల్ నెక్సస్ బిట్వీన్ కాంగ్రెస్ బీజేపీ అనేది అబ్సర్డ్ ఆర్గ్యుమెంట్. సో రేవంత్ రెడ్డి వ్యక్తిగత అభిప్రాయాలతో సంబంధం లేదు, ఆయన వ్యక్తిగత అభిప్రాయాలు ఏమన్నా నాకు తెలియదు. కానీ ఒక కాంగ్రెస్ ముఖ్యమంత్రి భారతీయ జనతా పార్టీ సహకారం ఇస్తాడు అంటే మాత్రం నేను నమ్మలేను. ఎందుకంటే ఆ 2 పార్టీలే ప్రధాన ప్రత్యర్థులు కనుక. ఆ 2 పార్టీలు ప్రధాన ప్రత్యర్థులు కాకపోతే ఏమైతే చెప్పలేను. సైద్ధాంతికంగా కూడా కన్నా ఆ 2 పార్టీలే మెయిన్ రైవల్స్ కదా. ఆ 2 పార్టీలు మెయిన్ రైవల్స్ ఉన్నప్పుడు అనివార్యంగా ఆ 2 పార్టీలు కలవవు కదా. ఆ 2 పార్టీలకు వ్యతిరేకంగా అనుకూలంగా ప్రాంతీయ పార్టీలలో చరిత్ర ఉంది. కానీ ఈ 2 ప్రధాన పార్టీలు ఎట్లా కలిస్తే నాకు అర్థం కాని విషయం. మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మళ్ళీ క్యాడర్ని ఉత్సాహపరిచే ప్రయత్నం చేస్తూ ఉన్నారు సార్. ఈ మధ్య తెలంగాణ భవన్లో నాయకులతో సమావేశం అవుతూ ఉన్నారు. నిన్న 4 లోక్సభ అభ్యర్థులను కూడా ప్రకటించారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ గతంలో చాలా ఇబ్బందులు పడింది, ఎన్టీఆర్ లాంటి నాయకుడికే ఒడిదుడుకులు తప్పలేదు అని కూడా కామెంట్ చేశారు సార్. సో తెలుగుదేశం పార్టీని ఇన్స్పిరేషన్గా తీసుకుంటూ ఉన్నారు అంటే ఎన్టీఆర్ హయాంలో ఉన్న తెలుగుదేశం పార్టీని. రాంగ్ ఇంటర్ప్రిటేషన్ అండి. తెలుగుదేశం పార్టీ ఇన్స్పైరింగ్ లేదు సార్, ఒక పత్రికలో వచ్చిన కథనాన్ని బేస్ చేసుకుని నేను బేస్ కూడా అర్థం ఉండాలి కదా, అర్థం ఉండాలి కదా. తెలుగుదేశం ఆయన ఎన్టీ రామారావులో అన్నాడు అంటే తెలుగుదేశం ఆదర్శంగా తీసుకున్నట్టయితే అదే సార్. టీడీపీ మనకు ఇన్స్పిరేషన్, పాతాళానికి పడి మళ్ళీ గెలిచింది అని కేసీఆర్ కామెంట్ చేశారు. కరెక్టే, నిజమే కదా. పత్రికలో ఎన్టీ రామారావు ఒడిదుడుకు ఎదుర్కొని నిజమే కదా. దాని తెలుగుదేశానికి ఇన్స్పిరేషన్ ఇదేం కంక్లూజన్ అండి, విచిత్రమైన మీడియా కంక్లూజన్. ఎన్టీ రామారావు వడుదు ఒక స్ఫూర్తి అంటే అది తెలుగుదేశం ఇన్స్పిరేషన్ అవుతుందా అండి? నాకు లాజిక్ ఏంటి చెప్పండి. ఎన్టీ రామారావు లాంటి కాంటెక్స్ట్ ఏంటి, ఎన్టీ రామారావు లాంటి ప్రఖ్యాత నాయకుడికి కూడా అంత విశేషమైన జనాదరణ కలిగిన నాయకుడికి కూడా రాజకీయాల్లో పడిపోవడము లేవడము చూసాము. ఇది కదా కాంటెక్స్ట్. దానికి తెలుగుదేశాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకున్నాడు అంటే అది ఏం క్వశ్చన్ అవుతుంది, నేనేం ఆన్సర్ చెప్పాలి? సో ప్రాక్టికల్గా నిజమే కదా. మరి ఎన్టీఆర్ ఇందిరాగాంధీ కూడా ఓడిపోయారు కదా. ఇందిరాగాంధీ కూడా లాంటి నాయకురాలకు కూడా గతంలో ఓడిపోయి గెలిచారంటే కాంగ్రెస్ ఇన్స్పిరేషన్గా తీసుకుంటున్నారా అని కాదు కదా. అక్కడ కాంగ్రెస్ టీడీపీని కాదు, వ్యక్తులుగా. సో రాజకీయ జీవితంలో చాలా పెద్ద పెద్ద నాయకులు కూడా గెలుస్తుంటారు, ఓడుతుంటారు అన్నది కాంటెక్స్ట్. అందువల్ల బీఆర్ఎస్ కూడా ఓడిపోవచ్చు, మళ్ళీ పైకి లేస్తాం. సో పార్టీలు గెలిచిన సందర్భాలు ఉంటాయి, ఓడిన సందర్భాలు ఉంటాయి. చాలా బలమైన నాయకులుగా ఉన్నవారు కూడా ఓడిపోతుంటారన్న కాంటెక్స్లో తప్పేముందని కేసీఆర్ అన్న దాంట్లో దానికి తెలుగుదేశం ఇన్స్పిరేషన్ సంబంధం ఏంటి? సో ఎన్టీ రామారావు కూడా ఇన్స్పిరేషన్ కాదు, అదొక ఉదాహరణే కదా. అంటే ఇప్పుడు కార్యకర్తలు అయ్యో బీఆర్ఎస్ దెబ్బతిన్నది, పార్టీ నుంచి వెళ్ళిపోతున్నారు అని ఫీల్ అవుతున్న సమయంలో అలా కాదు, ప్రతి పార్టీ కూడా పడిపోవచ్చు, లేవచ్చు. ఇదొక ఉదాహరణ. ఓడిపోతుంటారు, గెలుస్తుంటారు. రాజకీయాల్లో గెలుపోవటంలో సహజము అనే సందర్భంలో అంత ప్రఖ్యాత నాయకుడు కూడా తప్పలేదు అని చెప్పాడు. అందులో తప్పే ఉంది. జాతీయ రాజకీయాల్లో తెలుగు వాళ్ళ పాత్ర తగ్గిపోతోంది. ఇది రేవంత్ రెడ్డికి కాస్త ఆవేదనతో, సీఎం రేవంత్ రెడ్డి కాస్త ఆవేదనతో చేసిన ఒక కామెంట్. పివి లాంటి వాళ్ళు అప్పట్లో జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పారు, ప్రధానిగా కూడా అయిన పరిస్థితి. ఎందుకు తెలుగు వాళ్ళు జాతీయ రాజకీయాల్లో సరైన పాత్ర పోషించలేకపోతూ ఉన్నారు అంటే సార్?
తెలుగు వాళ్ళే కాదు, సౌత్ ఇండియాకే రోజు రోజు జాతీయ రాజకీయాల్లో మార్జినలైజ్ అవుతుంది. ఇంకా రేపు డీలిమిటేషన్ జరిగాక ఇంకా మార్జినలైజ్ అవుతారు. కారణం ఏంటంటే హిందీ రాష్ట్రాల్లో ఎక్కువ లోక్సభ సీట్లు ఉండడం, మీకు డీలిమిటేషన్ తర్వాత జరిగే ఒక పెద్ద ప్రమాదం ఏంటంటే సౌత్ ఇండియన్ షేర్ ఇన్ ద టోటల్ నెంబర్ ఆఫ్ పార్లమెంట్స్ తగ్గబోతుంది. కారణం ఏంటంటే ఇప్పుడు 1971 జనాభా లెక్కల ప్రకారం లోక్సభ సీట్లను డిసైడ్ చేశారు. ఇప్పుడు 2011 జనాభా లెక్కల ఆధారంగా డీలిమిటేషన్ జరుగుతుంది, లేదా 2021 లెక్కలు జరగలేదు, 25లో 26లో ఎప్పుడైనా జరిగితే ఆ లెక్కల ఆధారంగా డీలిమిటేషన్ జరుగుతుంది, తాజా జనాభా లెక్కలు. ఈలోగా జనాభాను నియంత్రించిన సౌత్ ఇండియన్ స్టేట్స్ కోమో పార్లమెంట్లో సభ్యుల సంఖ్యలో వాటా తగ్గిపోతుంది. జనాభా నియంత్రించకుండా అడ్డగోలుగా పెంచి, పేదరికాన్ని పెంచి, మిస్గవర్నెన్స్ పాలన సరిగా చేయక, ఆర్థికంగా దెబ్బతిని, మతమౌఢ్యంలో మునిగి ఉన్నటువంటి హిందీ రాష్ట్రాలకేమో సభ్యత్వం పెరుగుతుంది. సో అందువల్ల డెవలప్మెంట్ చేసి ఆ మోడర్న్గా ఆలోచించి ఆధునిక అభివృద్ధిలో పయనం చేసిన రాష్ట్రాలకేమో అన్యాయం జరుగుతుంది. ఇంకా వెనుకబాటుతనంతో ఉన్నటువంటి రాష్ట్రాలేమో వాళ్ళ షేర్ పెరుగుతుంది. ఇది దేశానికి క్షేమమా? అంటే దేశంలో బాగా పర్ఫామ్ చేసిన వాళ్ళకేమో దేశ రాజకీయాల్లో వాటా తగ్గుతుంది, సరిగా పర్ఫామ్ చేయని వాళ్ళకో దేశ రాజకీయాల్లో వాటా పెరుగుతుంది. ఇదే కదా ఇప్పుడు రాబోయే సమస్య, ఇప్పుడు డీలిమిటేషన్ సమస్య. అందువల్ల ఖచ్చితంగా నార్త్ ఇండియన్ డామినేషన్ ఇండియన్ పాలిటిక్స్లో ఉంది, హిందీ భాష మాట్లాడే వారి డామినేషన్ ఉంది. కారణం అది స్ట్రక్చరల్. ఇప్పుడు ఉదాహరణకు అరౌండ్ 130 సీట్స్ సౌత్ ఇండియాలో ఉన్నాయి, కేరళలో 20, తమిళనాడులో 39, ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కలిసి 42, 28 కర్ణాటక, అంటే 129 సీట్లు ఉన్నాయి. ఈ ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ, కేరళ కలిపితే మీకు ఒక్క ఉత్తరప్రదేశ్లో 80 సీట్లు ఉన్నాయి, బీహార్లో 40 సీట్లు ఉన్నాయి. అంటే యూపీ, బీహార్ కలిపితే మొత్తం సౌత్ ఇండియాతో సమానం. సో ఈ స్ట్రక్చరల్ ఇంబ్యాలెన్స్ వల్ల సౌత్ ఇండియన్ స్టేట్స్ యొక్క ప్రాధాన్యత తగ్గుతూ వస్తుంది. అందులో రాష్ట్ర విభజన తర్వాత 25 ఆంధ్రప్రదేశ్కు, 17 తెలంగాణకు రావడంతో మరింతగా మన ప్రాబల్యం తగ్గుతుంది. 42 ఎంపీలు మన చేతిలో ఉన్నప్పుడు ఒక రకంగా ఉంటుంది, 25, 17గా విడిపోయినప్పుడు ఇంకో రకంగా ఉంటుంది. తర్వాత భారతీయ జనతా పార్టీ పెరగడం వల్ల సౌత్ ఇండియన్ స్టేట్స్కు, తెలుగు స్టేట్స్కు రిప్రజెంటేషన్ తగ్గింది. ఎందుకంటే బీజేపీకి బలం ఉన్నదల్లా నార్త్లో, నార్త్ అండ్ వెస్ట్రన్ ఇండియాలో బీజేపీకి బలం ఉంది, సదరన్ అండ్ ఈస్టర్న్ ఇండియాలో బీజేపీకి బలం లేదు. ఈస్ట్లో ఈ మధ్య పెరిగారు, సౌత్లో ఇప్పటికీ వీక్. ఎందుకంటే బీజేపీకి ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళలో ఒక్క ఎంపీ రావడం, 2 ఎంపీలు రావడం కూడా సాధ్యం కాదు. తెలంగాణలో కాస్ట్ అంతా, కర్ణాటకలో మెయిన్. అందువల్ల సౌత్ ఇండియన్ లీడర్షిప్ కూడా మీకు బీజేపీలో జాతీయ నాయకత్వం వెంకయ్య నాయుడు ఒక్కరు ఎదిగారు. మీకు కొంతమందిని కావాలని తీసుకెళ్ళి అక్కడ కూర్చుని అల్టిమేట్గా లివర్స్ ఆఫ్ పవర్ మీకు హిందీ మాట్లాడే వాళ్ళలో ఉంటుంది. అందుకే మీరు భారతీయ జనతా పార్టీ మీటింగ్లలో కూడా అంతా హిందీలోనే మాట్లాడతారు. వాళ్ళు ప్రిన్సిపల్గా నమ్ముతారు హిందీని ఆధిపత్యం అని. ఎందుకంటే అమిత్ షా ఓపెన్గా చెప్పాడు కదా, భారతీయ ఆత్మ హిందీ, భారతదేశంలో అందరూ హిందీ నేర్చుకోవాలి అని. సో అందువల్ల బై నేచర్ బీజేపీ ప్రో హిందీ, ప్రో నార్త్ ఇండియా టిల్ట్ ఆ పార్టీలో ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి నాయకత్వం అంతా అక్కడి నుంచే ఉంది. మీకు ఆ నాయకత్వం అంతా అక్కడి నుంచే ఉండే వరకు ఆటోమేటిక్గా ఆ లీడర్షిప్ డామినేషన్ ఉంటుంది. అడపాదడప వెంకయ్య నాయుడు లాంటి వాళ్ళు అప్పుడు ఇప్పుడు రావచ్చేమో, కానీ వాళ్ళు కూడా కీలక పాత్ర కాదు. పేరుకు పార్టీ అధ్యక్షుడు ఉండొచ్చు, కానీ అల్టిమేట్గా ఆయన భారత రాష్ట్రపతి కాలేకపోయాడు కదా, ఆయనకు అంత అనుభవం ఉన్న వైస్ ప్రెసిడెంట్ దగ్గర ఆగిపోయాడు కదా. సో అందువల్ల మీరు ఇప్పుడు సౌత్ ఇండియన్ మినిస్టర్స్ మీరు లెక్కలు తీయండి. ఆ రకం నిర్మలా సీతారామన్ సౌత్ ఇండియా నుంచి గెలిచి వచ్చిన నాయకుడు కాదు, ఆల్ ఇండియా లీడర్షిప్ పికప్ చేసుకున్న నాయకురాలే తప్ప సౌత్ ఇండియన్ కార్యక్షేత్రంలో ఎదిగి వచ్చిన నాయకురాలు కాదు కదా. అందువల్ల ఆ ఇంబ్యాలెన్స్ క్లియర్గా ఉంది. కాంగ్రెస్ పార్టీలో మీకు కొంత సౌత్ ఇండియన్కు తెలుగు లీడర్షిప్కి అవకాశం ఉంది. పివి నరసింహారావు లాంటి వాళ్ళు, మీకు కాసు బ్రహ్మానందరెడ్డి లాంటి వాళ్ళు, మీకు కామరాజు లాంటి వాళ్ళు, నిజలింగప్ప లాంటి వాళ్ళు. సో కాంగ్రెస్ స్కీమ్ ఆఫ్ థింగ్స్లో సౌత్ నుంచి చాలా ప్రామినెంట్ లీడర్స్ కూడా ఎమర్జ్ అయ్యారు. సో మీకు ఆ తర్వాత కాంగ్రెస్ ఇతర నేషనల్ ఫ్రంట్, యునైటెడ్ ఫ్రంట్ టైంలో కూడా ఎన్టీ రామారావు నేషనల్ ఫ్రంట్ చైర్మన్గా,
యునైటెడ్ ఫ్రంట్ కన్వీనర్గా చంద్రబాబు నాయుడు వచ్చారు. ఎప్పుడైతే కాంగ్రెస్ డిక్లైన్ అయిందో తెలుగు రాజకీయ వారికి ఆ ప్రాధాన్యత కూడా తగ్గిపోయింది, జాతీయ రాజకీయాలు. దానికి తోడు తెలంగాణ ఆంధ్రలో ప్రాంతీయ పార్టీల ఆవిర్భావం తర్వాత ఈ ప్రాంతీయ పార్టీలు కేంద్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీతో ఏదో రకంగా సహకరించే ధోరణి. ఇప్పుడు మీకు అక్కడ టీడీపీ కానీ ఇక్కడ వైసీపీ కానీ ఆ మొదటి టర్మ్లో బీఆర్ఎస్ కానీ వీటి వల్ల ఏమైందంటే జాతీయ నాయకత్వంని ఎదిరించి ప్రశ్నించిన ఎన్టీ రామారావు దేశంలో ప్రముఖ పాత్ర పోషించారు. లేదా వితిన్ ద కాంగ్రెస్ జాతీయ నాయకులుగా ఎదిగిన పివి నరసింహారావు, కామరాజ్, నిజలింగప్ప, కాసు బ్రహ్మానందరెడ్డి లాంటి వారు నాయకులయ్యారు. కానీ ఈ ప్రాంతీయ పార్టీలు ఎప్పుడైతే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో కలిసిమెలిసి వ్యవహరించాలనే వైఖరి తీసుకొని పొత్తులు ఉన్నా లేకపోయినా సహకరించే ధోరణి ఉన్నారో ఆ అసెట్ చేసుకునే వాళ్ళు లేకుండా పోయారు. అందువల్ల డెఫినెట్గా తెలుగు వారికి దక్షిణ భారతదేశం వారికి జాతీయ రాజకీయాల్లో రావాల్సిన గుర్తింపు రావడం లేదన్నది ఫ్యాక్ట్ కదా. రాజకీయ నాయకులు పార్టీలు మారుతూ ఉంటారు సార్. ఎందుకు మారుతూ ఉన్నారంటే నన్ను నమ్ముకున్న వాళ్ళ కోసం, నా నియోజకవర్గ అభివృద్ధి కోసం అని చెప్పి ఏదో రకరకాల కారణాలు చెప్తూ ఉంటారు. వాళ్ళకు వచ్చే బెనిఫిట్స్ వాళ్ళకు ఉంటాయి అనేది ప్రజలకు తెలుసు. ఉదాహరణకు ఇక్కడ కేశినేని నాని టీడీపీ నుంచి వైసీపీలోకి వెళ్ళారు. గుమ్మనూరు జయరాం మంత్రి, మాజీ మంత్రి, ఆయన టీడీపీ తీర్థం పుచ్చుకోబోతూ ఉన్నారు. వసంత కృష్ణ ప్రసాద్ పార్థసారథి కూడా టీడీపీలోకి వెళ్ళిపోయారు. బాలశౌరి వైసీపీలో ఎంపీగా ఉన్నారు, ఆయన జనసేనలోకి వెళ్ళిపోయారు. ఆర్ని శ్రీనివాసులు రీసెంట్గా పవన్ కళ్యాణ్ కలిశారు. 2-3 రోజుల్లో జనసేనలోకి వెళ్ళబోతూ ఉన్నారు. సో రాజకీయ నాయకులు పార్టీలు ఎందుకు ఫిరాయిస్తారు సార్? ఆంధ్రప్రదేశ్లో కాదు సార్, తెలంగాణ కూడా బీబీ పాటిల్ మారాడు. అదే సార్, బీబీ పాటిల్, అదే వెంకటేష్ నేత. సో చాలా మంది తెలంగాణలో కూడా పార్టీలు ఇటు మారుతున్నారు కదా. ఇదేమి ఆంధ్రప్రదేశ్ ఫినామినన్ కాదు, మనకి దేశమంతా జరుగుతున్నది, తెలంగాణలో కూడా జరుగుతున్నది. ఎందుకు ఫిరాయిస్తారంటే అందరికీ తెలుసు. ఒకటి పవర్, ఎక్కడ పవర్ ఉంటే అక్కడ ఉంటారు. 2 డబ్బులు, సో సంపాదించాలి. ఎక్కడ పవర్ ఉంటే అక్కడే సంపాదించే అవకాశం ఉంటుంది. సో అందువల్ల పవర్ అండ్ మనీ ఉన్న చోట రాజకీయ నాయకులు వెళ్తూ ఉంటారు. ఒకప్పుడు ఐడియాలజీ కట్టుబడి రాజకీయ నాయకులు ఉండేవారు, ఇప్పటికీ ఉన్నారు చాలామంది. పార్టీల్లో బలం ఉన్నా లేకపోయినా, అధికారం వస్తుందని లేకపోయినప్పుడు కమ్యూనిస్ట్ పార్టీలో నాయకులు ఉంటారు. 40 ఏళ్ళు, 50 ఏళ్ళు, 60 ఏళ్ళు, 70 ఏళ్ళుగా కమ్యూనిస్ట్ పార్టీతో ఉంటారు కదా. వాళ్ళ జీవితంలో ఎమ్మెల్యే అయ్యలేదు, ఎంపీ అయ్యలేదు కదా, అయినా కూడా ఆ పార్టీకి ఉంటారు కదా. ఆ మాటకైతే నక్సలైట్లు, మావోయిస్టులు కూడా ఉన్నారు, అడవులలో తిరిగేవారు. వాళ్ళకేమీ ఎమ్మెల్యే అయ్యలేదు, ఎంపీ అయ్యలేదు, సర్పంచ్ కూడా అయ్యలేదు. కానీ వాళ్ళు అలాగే కమిటెడ్గా పనిచేస్తుంటారు కదా. సో అందువల్ల దేశంలో రాజకీయ నాయకుల్లో ఐడియాలజీ ప్రాతిపదికగా ఉండే నాయకత్వం స్థాయి అవకాశాలు తగ్గుతున్నాయి. ఒకప్పుడు కనీసం భారతీయ జనతా పార్టీ అయినా ఐడియాలజీ ఓరియంటెడ్ పార్టీగా ఉండేది. ఇప్పుడు ఆ పార్టీలో కూడా ఐడియాలజీకి సంబంధం లేని నాయకులు రాత్రి కోట్ మార్చుకున్న వాళ్లకు నాయకత్వం ఇచ్చేస్తున్నారు. వాళ్ళ కోర్ ఐడియాలజికల్ లీడర్షిప్ అలాగే ఉన్నా బయట నుంచి వచ్చిన వరకు పెద్దపీట వేస్తున్నారు. సో మీకు అసెంబ్లీ ఎన్నికలప్పుడు చూసాం, ఇటీవల లోక్సభ ఎన్నికలప్పుడు చూసాం. అందువల్ల ఇలా రాజకీయ పార్టీలు కూడా ఐడియాలజీని వదులుకుంటున్న సమయంలో సహజంగానే నాయకులకు కూడా ఐడియాలజీకి సంబంధం లేకుండా పవర్, మనీ డామినేట్ చేస్తూ వస్తున్నాయి. కొన్ని సందర్భాల్లో ఆ నాయకులతో ఉండే సంబంధాలు అంటే ప్రాంతీయ పార్టీలకు వచ్చేవరకు ఏమవుతుందంటే అవి ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలు, ప్రొప్రైటరల్ కన్సర్న్స్. ఆ ప్రొప్రైటర్తో పడలేదనుకోండి. ఇప్పుడు మీరు ఉదాహరణకు మీరు టాటా కంపెనీలో పనిచేస్తున్నారు, రిలయన్స్లో పనిచేస్తున్నారు. రిలయన్స్లో పనిచేసేవాడికి, టాటాలో పనిచేసేవాడికి ముఖేష్ అంబానీతో సంబంధం ఉండదు, రతన్ టాటాతో సంబంధం ఉండదు. సో వాడు పనిచేస్తూనే ఉంటాడు, అదొక పెద్ద వ్యవస్థలో. కానీ ఒక చిన్న ఫ్యాక్టరీలో 10 మంది పనిచేసే ఫ్యాక్టరీలో పనిచేస్తున్నారు. ఆ ఓనర్తో పడలేదనుకోండి, మీరు ఉద్యోగంలోకి వెళ్ళి బయటకు రావాల్సిందే. కానీ ఇక్కడ ఓనర్తో పడడం రిలయన్స్లో ఉండదు, టాటాలో ఉండదు. సో అందువల్ల ప్రాంతీయ పార్టీలకు వచ్చేవరకు ఏమవుతుందంటే ఇట్స్ ఏ వెరీ స్మాల్ ప్రొప్రైటరల్ కన్సర్న్. మీరు ఒక టాటాలో మీకు ఆ మేనేజర్తో పడలేదు, మేనేజర్ ఉద్యోగం చేయడం, మేనేజర్ పై అధికారికి పోతారు, కాళ్ళని ఇంకా పై అధికారికి పోతారు, ఇంకా కాకపోతే గ్రూప్ చైర్మన్కి మెయిల్ పెడతారు, ఇలా మనకు కావాలని తీసేస్తున్నారు. అది మీకు పెద్ద పెద్ద కంపెనీలో ఉంటుంది. 10 మంది పనిచేసే ఫ్యాక్టరీలో నువ్వు ఎంప్లాయీ. సో ఓనర్తో పడకపోతే ఇంటికి బయటకు రావాల్సింది, ఇంకో మార్గం లేదు, నువ్వు ఎవరు చెప్పుకుంటావు. అందువల్ల ప్రాంతీయ పార్టీలో నాయకత్వంతో
కుదరక్క కూడా బయటకు వస్తుంటారు. సో ఐడియాలజికల్ డిఫరెన్సెస్తో బయటకు వచ్చిన వాళ్ళకి కూడా ఉన్నారు. ఇప్పుడు మీకు ఈవెన్ జనసంఘ్ లాంటి పార్టీ నుంచి బలరాజ్ మతో, బీజేపీ నుంచి కళ్యాణ్ సింగ్, అమాభారతి, మీకు గోవిందాచార్య లాంటి నాయకులు కూడా బయటకు వచ్చారు. కానీ వారు వచ్చిన సందర్భము కాంటెక్స్ట్ వేరు. కానీ ఇప్పుడు రాజకీయ నాయకులకు ప్యూర్లీ పవర్, మనీ ఈ రెండు చుట్టూ తప్ప వేరేదేం లేదు. సో వాళ్ళకి ఎంపీ టికెట్ ఇస్తారన్నా కూడా వెళ్ళిపోతున్నారు కదా. ఇప్పుడు ఇదే బీబీ పాటిల్ ఉదాహరణకు ఆయనకు జహీరాబాద్ ఎంపీ సీట్ బీఆర్ఎస్ కూడా ఇచ్చేది. ఇచ్చినా కూడా బీఆర్ఎస్ సీటు అవసరం లేదనుకొని ఆయన బీజేపీలో వేయలేదు. ఎందుకంటే బీజేపీ తరఫున అయితే గెలుస్తా నమ్మకం. అలాగే మీకు రాములకు బీఆర్ఎస్ కాదు బీఆర్ఎస్ కూడా ఇచ్చేది, అయినా కూడా ఆయన బీజేపీకి వెళ్ళిపోయాడు. సో టికెట్ ఇస్తారనుకున్నా కూడా వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు కదా. మైనంపల్లి హనుమంతరావు టికెట్ ఇచ్చినాక కూడా కొడుకు ఇవ్వలేదని ఆయన బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్కి వెళ్ళలేదా? సో టికెట్ డిక్లేర్ చేసిన తర్వాత వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి ఆయన పార్లమెంట్ సీట్ ఇస్తానన్నా కూడా వెళ్ళిపోయాడు కదా, వివిధ కారణాల రీత్యా. అందువల్ల ఇలాంటి ఉదాహరణలు కూడా ఉన్నాయి. అందువల్ల ఎక్కడ గెలుస్తామనుకుంటే అక్కడికి వెళ్తారు, ఎక్కడ పవర్ ఉందనుకుంటే అక్కడికి వెళ్తారు, ఎక్కడ మనీ ఉందనుకుంటే వెళ్తారు. సో రకరకాల ఒత్తిళ్ళు కూడా ఉంటాయి మనీ ఉన్న వారికి. సో నేను నవ్వుతూ అంటుంటాను, 100 కోట్లుంటే ముఖ్యమంత్రికి భయపడాలి, 1000 కోట్లుంటే ప్రధానమంత్రికి భయపడాలి, 10,000 కోట్లుంటే బైడెన్కి భయపడాలి. మనకి ఏది లేదు కనుక ఎవరికి భయపడేది లేదు అని. సో ఎందుకంటే మనం ఎవరితో 100 కోట్లు ఉన్న తర్వాత ఆటోమేటిక్గా రాష్ట్ర ప్రభుత్వంతో ఏదో ఒక పని ఉంటుంది, 1000 కోట్లు ఉన్నోడికి కేంద్ర ప్రభుత్వంతో ఏదో ఒక పని ఉంటుంది, అందుకే భయపడతాడు. 10,000 కోట్లు ఉన్నోడికి అమెరికా అధ్యక్షుడితో ఏదో ఒక పని ఉంటుంది. అందువల్ల మనకు ఏమీ లేవనుకోండి, పంచాయతీ లేదు, ఇలా కూర్చొని అన్ని పార్టీలను ప్రశ్నిస్తూ ఉంటాను. కానీ 100 కోట్లు ఉన్న తర్వాత ప్రశ్నించలేము. ఎందుకంటే అంటే ఏదో ఒక ల్యాండ్ దగ్గర డిస్ప్యూట్ ఉంటుంది, ఒక వ్యాపారంలో ప్రాబ్లం ఉంటుంది. నేను ముఖ్యమంత్రి దగ్గర వెళ్ళాడు, ఏమన్నా నన్ను అన్నావు కదా ఇట్లా ఏం సంగతి అంటాడు. అందువల్ల అనలేను, స్వేచ్ఛగా మాట్లాడగలుగుతున్నా ఎప్పుడంటే ఇవి లేవు కనుకనే. సో ఇది కూడా అంతే, ఎక్కడ పవర్ కావాలో మనీ కావాలి, పదవులు కావాలనుకున్నప్పుడు అనివార్యంగా పార్టీలు మారుతూనే ఉంటారు. సో అందువల్ల రాజకీయ సంబంధాలకు కూడా వ్యాపార సంబంధాలుగా మారిపోయాయి. దే ఆర్ ఎసెన్షియల్లీ ట్రాన్సాక్షనల్ రిలేషన్షిప్. నాయకుడికి అధినాయకునికి మధ్య, నాయకునికి కార్యకర్తకు మధ్య ఇట్స్ ఏ ప్యూర్ ట్రాన్సాక్షనల్ రిలేషన్షిప్. నీ వల్ల నాకే లాభం, నా వల్ల నీకే లాభం. ఆ లాభాలు కన్వర్ట్ అయినప్పుడు ఉంటారు, డైవర్జ్ అయినప్పుడు వెళ్ళిపోతారు. బీబీ పాటిల్ బీజేపీలోకి వెళ్ళారు, రాములు బీజేపీలోకి వెళ్ళారు, వెంకటేశ్నాథ్ కాంగ్రెస్లోకి వెళ్ళారు. ఈ ముగ్గురు కూడా పార్టీని వీడతారన్న క్రమంలో బీఆర్ఎస్ పెద్దగా స్పందించలేదు సార్, ఎందుకంటే బహుశా సిట్టింగ్లను మార్చే ఉద్దేశంలో ఉంది కాబట్టి. కానీ తెల్ల వెంకట్రావు రేవంత్ రెడ్డిని, భద్రాచలం ఎమ్మెల్యే తెల్ల వెంకట్రావు రేవంత్ రెడ్డిని కలిసిన వెంటనే రంగంలోకి హరీష్ రావు దిగారు సార్, ఆపే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎందుకు ఈ పరిస్థితి? వాళ్ళకి రాంగ్ అది మీరు చెప్పేది. వాళ్ళకు కూడా వాపటానికి ప్రయత్నం చేసి ఉంటారు, చేయకుండా ఎందుకుంటారు, పోయేటోళ్ళు పోవంటారు చెప్తారా అండి మీరు? వెళ్ళిపోమని ఏ పార్టీ చెప్పదండి. అంటే తెల్ల వెంకట్రావు ప్రయత్నంతో కంపేర్ చేస్తే టోటల్లీ రాంగ్ మీ ఆర్గ్యుమెంట్. ఎందుకంటే ప్రతి ఒక్కరిని ప్రయత్నం చేస్తారు, ఎవరు బొమ్మని ఎవరు ఉండవని చెప్తారా అండి ఎవరైనా, ఏ పార్టీ అయినా. అయితే ఇక్కడ ఆయన ఎమ్మెల్యేగా ఉన్నాడు. సో ఎమ్మెల్యేగా ఉన్నవారు పోయినప్పుడు ఇంకెక్కువ నష్టం జరుగుతుంది. ఎందుకంటే ఎమ్మెల్యే ఎలక్షన్ మొన్ననే జరిగాయి, మళ్ళీ జరగవు కనుక. కానీ ఇప్పుడు బీబీ పార్టీలు, రాములు వాళ్ళు ఆల్రెడీ ఎంపీలు, వాళ్ళు అయిపోయినాయి, టర్మ్ కూడా అయిపోయింది. సో వాళ్ళ టర్మ్ అయిపోయింది కనుక వాళ్ళు అక్కడ వెళ్ళిపోతే ఇంకో అభ్యర్థులు చూసుకుంటారు. కానీ ఎమ్మెల్యే వెళ్ళిపోతే మళ్ళీ ఆ ఎమ్మెల్యే పదవి రాదు కదా. ఇప్పుడు మీకు బీబీ పార్టీలు వెళ్ళిపోయాడు, మీకు రాములు వెళ్ళిపోయారు, వెంకటేష్ నేత వెళ్ళిపోయారు, వాళ్ళు ముగ్గురు ఎంపీలు, వాళ్ళ టర్మ్ అయిపోతుంది కనుక టీఆర్ఎస్కు నెంబర్ తగ్గదు. సో ఒక ఎమ్మెల్యే పోయినప్పుడు నెంబర్ తగ్గుతుంది. సో 39 మంది 38 అవుతారు కదా అని చెప్పి ఆ నాయకులు వెళ్తున్నప్పుడు థ్యాంక్ యూ వెరీ మచ్ అన్నారని అనుకోరు. అప్పుడు కూడా ప్రయత్నాలు చేసి ఉంటారు. సో ఆ ప్రయత్నాల్లో సక్సెస్ అయ్యి ఉండరు. ఎందుకంటే లేదు ప్రయత్నం చేసినా ఫలితం ఉండదు అనుకున్నప్పుడు ప్రయత్నం పట్టించుకోరు. ఎలాగో వెళ్ళిపోతారు అనుకున్నప్పుడు ఏం చేస్తారు చెప్పండి. సో అందువల్ల ఇక్కడ ఎమ్మెల్యేలు పోవడం అనేది ఆ గ్యాప్ మళ్ళీ పూడ్చుకోలేము. ఎందుకంటే అతను మళ్ళీ రిజైన్ చేస్తే తప్ప ఆడ బై ఎలక్షన్ కాదు, డిస్క్వాలిఫై చేయడానికి మన దేశంలో తెలుసు. అల్టిమేట్గా వీళ్ళు డిస్క్వాలిఫికేషన్ మూవ్ చేసినా అది ఎవరి దగ్గర ఉంటుంది, ఎవరి స్పీకర్ దగ్గర ఉంటుంది. ఆ స్పీకర్ దాన్ని కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ స్పీకర్ ఉంటాడు, బీఆర్ఎస్ అధికారంలో బీఆర్ఎస్ స్పీకర్ ఉంటాడు. వాళ్ళ పార్టీకి ప్రయోజనం కలిగించే రీతిలోనే అనర్హత పిటిషన్లపై యాక్ట్ చేస్తాను. సో అందువల్ల ఎప్పటిదాకా యాక్ట్ చేస్తారు, 2/3 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు
ఫిరాయిస్తారు అనుకున్నప్పుడు మాత్రమే అఫీషియల్గా అందరు కలిసి ఫిరాయిస్తారు. అప్పటిదాకా ఇలా ముఖ్యమంత్రి కలుస్తూ ఉంటారు, ఊహాగానాలు వస్తూ ఉంటాయి. 39 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్కున్నారు, 26 మంది బయటికి వస్తే యాంటీ డిఫెక్షన్ లాను తప్పించుకుంటారు. అంటే 2/3 వెళ్ళారు. అది కూడా రాంగ్ ఇంటర్ప్రిటేషన్, బట్ దేశంలో అదే జరుగుతుంది. టీడీపీ ఎంపీలు బీజేపీలో చేరినప్పుడు అదే జరిగింది. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, టీడీపీ ఎమ్మెల్యేలు వీళ్ళంతా బీఆర్ఎస్లో చేసుకున్నప్పుడు కేసీఆర్ అదే చేశాడు కదా. కేసీఆర్ చేసిందే కాంగ్రెస్ చేస్తే ఏమున్నది. సో ఆ 26 మంది ఎమ్మెల్యేలు బయటకు వచ్చేదాకా వాళ్ళు పార్టీ ఫిరాయించినట్టు కనబడరు, వేరే పార్టీలో చేరరు, కానీ రిజర్వ్ ఆర్మీలుగా ఉంటారు. సందర్భం సమయం వచ్చినప్పుడు మారుతారు. సో అందువల్ల ఈ ప్రయత్నాలు నిరంతరం జరుగుతూనే ఉంటాయి. పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఇంకా ఊపందుకుంటారు. అల్టిమేట్గా ఫిగర్ రావాలి, 2/3 ఫిగర్. 2/3 ఫిగర్ వచ్చేదాకా ఇట్లే ఉంటుంది. కాంగ్రెస్ నుంచి టీడీపీ నుంచి ఎమ్మెల్యేలు పోయినప్పుడు అదే జరిగింది కదా. మొదలు ఒక్కొక్కరు వెళ్ళారు. 2/3 అయినాక చలో లెజిస్లేచర్ పార్టీ బీఆర్ఎస్లో విలీనమైందని. కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ సిఎల్పి బీఆర్ఎస్లో విలీనమవుతుందని. సిఎల్పిని బీఆర్ఎస్లో విలీనం కేసీఆర్ చేసుకున్నాడు. ఇప్పుడు బీఆర్ఎస్ లెజిస్లేచర్ పార్టీని రేవంత్ రెడ్డి చేసుకుంటాడు. ఏమున్నది ఆశ్చర్యం ఇలా? సంక్షేమ పథకాలు గట్టెక్కించవు, ఈసారి జగన్కు ఓటమి తప్పకపోవచ్చు, టీడీపీ గెలుపు ఖాయం అంటూ ప్రశాంత్ కిషోర్ మాట్లాడారన్న ఒక వార్త చుట్టూ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు చాలా హాట్గా నడుస్తున్నాయి సార్. దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎద్దేవా చేస్తోంది. చంద్రబాబు డైరెక్షన్లోనే పీకేటువంటి వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారంటూ ఒక్కొక్కరుగా ప్రశాంత్ కిషోర్ మీద విరుచుకుపడుతూ ఉన్నారు సార్. బీహార్లో చెల్లని రూపాయి అని ఒకరు అంటూ ఉంటే ప్రశాంత్ కిషోర్ ఒక చిల్లర మనిషి అని చెప్పి కొంతమంది కామెంట్ చేస్తున్న పరిస్థితి. మరోవైపు టీడీపీ అండ్ జనసేన దీన్ని బాగా ప్రచారం చేసుకుంటూ ఉన్నాయి, వైరల్ చేసుకుంటూ. చెల్లని రూపాయిని అంత చిల్లర మనిషిని జగన్మోహన్ రెడ్డి ఎందుకు పెట్టుకున్నాడు 2019? అంటే అప్పుడు చెల్లిండా? అంటే అప్పుడు చెల్లన్నాడు, ఇప్పుడు ఎందుకు చెల్లుతున్నాడు? సో అప్పుడు చిల్లర మనిషి కాదా? అంటే చిల్లర మనిషిని వ్యూహకర్తగా పెట్టుకున్న వ్యక్తి ఏమవుతాడు అని ఎదుటివాడు ప్రశ్నిస్తే ఏమంటారు? అంటే అప్పుడు చాలా మంచి వ్యక్తి ఉండి ఇప్పుడు చిల్లర అయిందా? ఏదో ఒకటి చెప్పాలి కదా. సో అంత తెలియదక్కవాడు ప్రశాంత్ కిషోర్ అని ఇప్పుడు అంటున్నారు. ప్రశాంత్ కిషోర్ చెప్పింది అంతా డిసగ్రీ కావచ్చు, తప్పేమీ లేదు. ప్రశాంత్ కిషోర్ చెప్పింది ఇంకో ఆయన ప్రాతిపదిక లేదు అని ప్రశ్నించవచ్చు. కానీ ఆయన చెల్లని రూపాయి, మరి అలాంటి చెల్లని రూపాయల అవసరం ఎందుకు వచ్చింది 2019లో? సో జగన్మోహన్ రెడ్డి స్థాయి లాంటి నాయకుడు ఓ చెల్లని రూపాయల సలహాల మీద ఎందుకు రాజకీయం చేశాడు? సో అది మనకే తగులుతుందని ఎందుకు అనుకోరు రాజకీయ నాయకులు? ఆశ్చర్యం కాదు. సో మనం ఇలా తిడితే చెల్లని రూపాయి, చిల్లర రూపాయి, చిల్లర మనిషి, బీహార్లో ఫెయిల్ అయ్యాడు, మరి అలాంటివన్నీ మీరు ఎందుకు వ్యూహకర్తగా పెట్టుకున్నారంటే ఆన్సర్ లేదు కదా. ఇప్పుడు ఆయన ఫౌండ్ చేసిన ఆయన ఏర్పాటు చేసిన ఐప్యాకే కదా ఇప్పటికీ వైసీపీకి పనిచేస్తున్నది. మరి ఆ చెల్లని రూపాయి పెట్టిన సంస్థ ఐప్యాక్ సలహాల మేరకు జగన్మోహన్ రెడ్డి క్యాండిడేట్లను డిసైడ్ చేస్తున్నాడు కదా. 2019 అభ్యర్థుల్ని ప్రశాంత్ కిషోర్ సలహా మేరకు డిసైడ్ చేసింది. అందువల్ల రాజకీయాల్లో విమర్శించవచ్చు, తమ నష్టం జరుగుతున్నప్పుడు విమర్శించే హక్కు వైసీపీకి ఉంది. ఎందుకంటే ప్రశాంత్ కిషోర్ ఒక వ్యూహకర్తగా, విశ్లేషకుడా దాటి ఒక రాజకీయ ప్రకటన చేశాడు. నా దగ్గర డేటా లేదు, నా దగ్గర నాకు ఫస్ట్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్ ఏమీ లేదు, అయినా నా గట్ ఫీలింగు జగన్మోహన్ రెడ్డి భారీగా ఓడిపోతాడని ఎన్నికల ముందు ప్రకటన చేశాడు. ఇది ఖచ్చితంగా ప్రజలపైన ప్రశాంత్ కిషోర్కు ఉన్న ప్రొఫైల్ రీత్యా ప్రజలపైన ప్రభావం చూపే అవకాశం ఉంటుంది కనుక వైసీపీ నేతలకు కోపం రావడాన్ని నేను యాక్సెప్ట్ చేస్తాను. వాళ్ళు కౌంటర్ కూడా చేయొచ్చు. కౌంటర్ చేసేటప్పుడు ప్రశాంత్ కిషోర్ ఇది రాంగ్ అని కౌంటర్ చేస్తే లాభం అవుతుంది. అది వదిలేసి ప్రశాంత్ కిషోర్ వ్యక్తిగతంగా తిరిగితే ఎట్లా లాభం అవుతుందండి? ఇంకా ఒక రకంగా సెల్ఫ్ గోల్. వైసీపీ నేతలది సెల్ఫ్ గోల్. ఆయన చెల్లని రూపాయి, చిల్లర నాయకుడు అని కామెంట్ చేయడం ద్వారా ప్రశాంత్ కిషోర్కు సింపతి పెంచుతున్నారు తప్ప ఆయన చెప్పిన దాన్ని ఎలా తప్పో చెప్పగలగాలి. ఇప్పుడు ఉదాహరణకు ఆయన ఏమన్నాడు, నా దగ్గర డేటా లేదు అన్నాడు, నాకేం ప్రత్యక్ష అనుభవం లేదు అన్నాడు. సో అడగాల్సింది ఏంటి వైసీపీ నేతలంటే, అయ్యా నీకు ప్రత్యక్ష అనుభవం లేదంటున్నావు, నువ్వు ఇప్పుడు పొలిటికల్ కన్సల్టెన్సీ ఫీల్డ్లో లేవంటున్నావు, నువ్వు బీహార్లో పాదయాత్ర చేస్తున్నావు, నీ దగ్గర డేటా లేదంటున్నావు, మరి ఎట్లా జగన్ ఓడిపోతుందని చెప్తున్నావు? అంటే నువ్వు ఎవరి ప్రయోజనాల కొరకు ఇది ఉపయోగపడుతుంది అని క్వశ్చన్ చేస్తే లాజికల్ అవుతుంది. అలా కాకైనా చెల్లని రూపాయితో నువ్వు సలహాలు తీసుకొని ఇప్పుడు చెల్లని రూపాయి చిల్లర నాయకుల వ్యూహకర్తగా పెట్టుకొని ఎన్నికలు గెలిచి అంటే అది ఈ గౌరవం పోదా అండి వైసీపీకి. అందువల్ల వైసీపీ నేతలు ఒక రకంగా సెల్ఫ్ గోల్ కొట్టుకుంటున్నారు. అందువల్ల ఎప్పుడు కూడా ఆ రకమైనటువంటి అటాక్ వల్ల ఉపయోగం లేదు.
ప్రశాంత్ కిషోర్కు ఎన్నికల వ్యూహకర్తగా జగన్మోహన్ రెడ్డి సర్టిఫికేట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. సో ప్రశాంత్ కిషోర్కు వైసీపీ నేతల సర్టిఫికేట్ అవసరం లేదు కదా. ఆయన చెల్లరా అది ప్రశాంత్ కిషోర్ డజంట్ నీడ్ సర్టిఫికేట్ ఫ్రమ్ వైసీపీ లీడర్స్. ఆయన చెల్లడా అనేది దేశమంతటా ఆయన పనిచేసి గెలిపించిన నేతలు ఉన్నారు కదా. సో అందువల్ల ఆయన నాయకుడిగా సక్సెస్ కాలేదు. అందువల్ల ప్రశాంత్ కిషోర్ను ప్రశ్నించడం అర్థం చేసుకోవచ్చు, తప్పు కూడా లేదు, వైసీపీ నష్టం వస్తుంది అనుకున్నప్పుడు. కానీ ఆయన వ్యక్తిత్వాన్ని ప్రశ్నిస్తూ ప్రశాంత్ కిషోర్ అనే పర్సన్ను అటాక్ చేస్తే అది ఇండైరెక్ట్గా జగన్కే తాకుతుంది. అది వైసీపీ నేతలు గుర్తించలేకపోతున్నారు. చంద్రబాబు నాయుడు ఒకవేళ ముఖ్యమంత్రిగా ఉంటే సంపద సృష్టించే వాళ్ళం, ప్రభుత్వ భవనాలను తాకట్టు పెట్టేవాళ్ళం కాదు అని తెలుగుదేశం పార్టీ నాయకులు చెబుతున్నారు సార్. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా కొన్ని గవర్నమెంట్ అసెట్స్ని తాకట్టు పెట్టారు. రీసెంట్గా ఆంధ్రప్రదేశ్ సచివాలయ భవనాన్ని కూడా తాకట్టు పెట్టారనే వార్తలు వస్తూ ఉన్నాయి సార్. ఈ వార్తల మీద టీడీపీ ట్రోల్ చేస్తూ ఉంటే కొడాలి నాని కూడా రియాక్ట్ అయ్యారు. తాకట్టు పెట్టడంలో తప్పే ఉంది అని చెప్పి ఒకసారి బయట ప్లే చేయండి. ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెట్టకుండా బ్యాంకులో లోన్ ఇస్తారా? ప్రభుత్వ ఆస్తి తాకట్టు పెట్టకుండా బ్యాంకులో లోన్ ఇస్తాడా? పలానా తాకట్టు పెట్టాలి, పలానా తాకట్టు పెట్టకూడదు, పలానాది మార్టిగేజ్ చేయాలి, పలానా షూటీ చేయాలని ఏమన్నా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో రాశారా? సెక్రటేరియట్ అని చంద్రబాబు గడిదా? ప్రభుత్వం డబ్బులు కావాల్సి వచ్చినప్పుడు, ప్రజలకు అవసరమైనప్పుడు, బ్యాంకుల్లో డబ్బులు కావాల్సి వచ్చినప్పుడు మార్టిగేజ్ చేస్తారు, తాకట్టు పెడతారు, మళ్ళీ డబ్బులు కడతారు, రిలీజ్ చేసుకుంటారు. సెక్రటేరియట్ అని బాబు గడి సొత్తా, చంద్రబాబు గడి సొత్తా? ఇది తాకట్టు పెట్టారు, అది తాకట్టు పెట్టారంటే వీడు పెట్టినవే పెట్టాలా? చంద్రబాబు నాయుడు పెట్టినటువంటి ఆస్తులు తాకట్టు పెట్టాలి? రూల్ ఉందా? రాజ్యాంగంలో రాసి ఉందా పలానా ఆస్తి పెట్టాలి, పలానా ఆస్తి పెట్టకూడదు? అది ప్రభుత్వ ఇష్టం. రైట్ సార్, ప్రభుత్వం ఇష్టం, మేము తాకట్టు పెట్టుకుంటాం, తప్పే ఉంది అంటున్నారు. కొడాలి నాని అలా కాకుండా ఇంకో రకం మాట్లాడితే కొడాలి నాని ఎందుకవుతాడు? సో దట్ ఈస్ ద ట్రూ స్టైల్ ఆఫ్ కొడాలి నాని. సో లీవ్ ఇట్ అంతే. ఇప్పుడు ఆయన టీడీపీ పైన ఈ రకమైన అటాక్ చేస్తున్న స్పెషలిస్టు. ప్రతి పార్టీలో కొంతమంది స్పెషలిస్టులు ఉంటారు, వాళ్ళకు అసైన్ రోల్ ఉంటుంది. సో బుద్ధా వెంకన్నకు రోల్ ఉంటుంది టీడీపీలో, అలాగే కొడాలి నానికి రోల్ ఉంటుంది, అంబటి రాంబాబుకు రోల్ ఉంటుంది. సో ఇలా ప్రతి పార్టీలోనూ కొంతమంది నాయకులకు కొన్ని రోల్స్ ఉంటాయి. వాళ్ళ రోల్ ఏంటంటే ఇలా అటాక్ చేయడమే. సో వారికి ప్రత్యేకంగా నాయకుడు ఆ పాత్ర పోషణకు పెడతాడు. సో అందువల్ల కొడాలి నాని అలాగే షార్ప్గా వీడు అనుకుంటా ఆయన చంద్రబాబు నాయుడును, లోకేష్ను, పవన్ కళ్యాణ్ కేంద్రీకరించి అటాక్ చేస్తూ ఉంటాడు. సో అందువల్ల దాంట్లో డిఫెండ్ చేసుకోవడానికి తమ ప్రభుత్వాన్ని అసలు ఇష్యూ సచివాలయం అని తాకట్టు పెట్టాడా, మరో ఆస్తి తాకట్టు పెట్టాడని. ప్రభుత్వ ఆస్తులు సచివాలయం అనే వరకు కొత్త సింబాలిక్గా ఉంటుంది. అంటే రాష్ట్ర ప్రభుత్వ కేంద్రం కనుక, కానీ రాష్ట్ర ప్రభుత్వ కేంద్రాన్ని తాకట్టు పెట్టారు, బిల్డింగ్లే తాకట్టు పెట్టేది. సో సచివాలయం అనే వరకు సింబాలిక్ అవుతుంది. ఎందుకంటే అదేంటి పూర్తిగా సచివాలయాన్ని కూడా తాకట్టు పెడతారా, అసెంబ్లీ భవనాన్ని కూడా తాకట్టు పెడతారా అని. కానీ తాకట్టు అంటూ ప్రభుత్వ ఆస్తులు పెట్టినప్పుడు అది అన్ని ప్రభుత్వ ఆస్తులానే సచివాలయం కూడా ఒక ప్రభుత్వ ఆస్తే అవుతుంది కదా అనేది కూడా అలానే వాదన. ఇష్యూ దానికన్నా కూడా అసలు అప్పులు రాష్ట్రంకి ఎన్ని ఉన్నాయి, ఈ అప్పులు అన్ప్రొడక్టివ్గా వాడారా, ప్రొడక్టివ్గా వాడారా, ఈ అప్పుల వల్ల ఆస్తుల సృష్టి జరిగి ఆదాయాలు మళ్ళీ వచ్చే అవకాశం ఉందా, లేకుంటే అలాగే అప్పుల ఊబి క్రియేట్ అవుతుందా, వడ్డీలు కిస్తీల భారం ఎంత, సో అప్పుల వల్ల జరుగుతున్నటువంటి ఆర్థిక ప్రగతి ఎంత, ప్రజా సంక్షేమం పేరిట అప్పులు దుబారా అవుతున్నాయా, రుణ భారం ఎంత పెరుగుతుంది, ఈ డిస్కోర్స్ జరగాలి. ఈ సీరియస్ ఎకనామిక్ డిస్కోర్స్ ప్రజలకు పట్టదు అని రాజకీయ నాయకుల నమ్మకం. సో ప్రజలకు పట్టేది ఏంటి, ఎమోషనల్గా 4 మాటలు మాట్లాడితే టీవీలో కవర్ చేస్తారు, యూట్యూబ్లో థంబ్నెయిల్స్ వస్తాయి, పేపర్లో ఫ్రంట్ పేజీలు వస్తాయి. సీరియస్ ఎకనామిక్ డిస్కోర్స్ జనం ఎవరు సీరియస్గా తీసుకోరు అని. అందువల్ల పబ్లిక్ డిస్కోర్స్ను ట్రివిలైజ్ చేయడం అవుతుంది. సో సీరియస్ డిబేట్ నడవాల్సింది ఏంటంటే అసలు గవర్నమెంట్ డెట్ మీద ఏ రకమైన పరిమితులు ఉండాలి, సో గవర్నమెంట్లో ఏ రకంగా బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. 5 ఏళ్ళ అధికారంలో ఉన్న ప్రభుత్వము 50 ఏళ్ల పాటు భారంగా ఉండే అప్పు సృష్టించవచ్చా, దీనిపైన కదా పొలిటికల్ డిస్కోర్స్ జరగాల్సింది. వ్యక్తిగతమైన పొలిటికల్ డిస్కోర్స్ వల్ల ఉపయోగం ఏంటి? ఆంధ్ర రాజకీయ సుడిగుండంలో మొత్తం మీద ప్రశాంత్ కిషోర్ చిక్కుకున్నారు ఇప్పుడు. సో ఆయన ఫినామినా వర్కౌట్ అవుతుందా అంటే ప్రశాంత్ కిషోర్ ఫినామినా వర్కౌట్ అవుతుందా అంటే అత్యధిక సందర్భాల్లో వర్కౌట్ అయింది, అందులో నిజం అనుమానం లేదు. ఎప్పుడైనా 2014 వరకు
నరేంద్ర మోడీకి పనిచేశాడు. నరేంద్ర మోడీ విజయంలో భాగమయ్యారు. అయితే ప్రశాంత్ కిషోర్ వల్లనే మోడీ గెలిచాడని అంటే దాని మించిన అమాయకత్వం ఇంకోట్లేదు. సో ప్రశాంత్ కిషోర్ సంబంధం లేకుండా మోడీ 19లో గెలిచాడు, వరుసపెట్టి గెలుస్తున్నాడు కదా. సో బట్ ప్రశాంత్ కిషోర్ ప్లేడ్ ఎ రోల్ ఇన్ మోడీస్ టీమ్, మోడీస్ విన్నింగ్ టీమ్. ఆ తర్వాత ఆయన ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ అరవింద్ కేజ్రీవాల్, బెంగాల్లో మమతా బెనర్జీ, తమిళనాడులో స్టాలిన్, ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఇలా చాలామందితో ఆయన పనిచేసి పంజాబ్లో కెప్టెన్ అమరేందర్ సింగ్, ఇలా వీరి విజయాన్ని సాధించాడు. బీహార్లో నితీష్ కుమార్, ఇలా ఈ విజయాలు సాధించాడు. అదే సమయంలో గోవాలో తృణమూల్ కాంగ్రెస్ పనిచేశాడు, సక్సెస్ లేదు. మోర్ దెన్ 1 year పనిచేశాడు గోవాలో, కానీ తృణమూల్ కాంగ్రెస్ ఏమీ చేయలేకపోయాడు. యూపీలో కాంగ్రెస్ కూడా చేశాడు, కానీ సాధ్యం కాలే. అందువల్ల ఒకటి మా ప్రశాంత్ కిషోర్ ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు, నేను ఎవరొచ్చి నాకు వ్యూహకర్తగా ఉండవంటే నేను ఉండను, మేము సెలెక్ట్ చేసుకుంటాం క్లయింట్లను అన్నాడు. అంటే ఆయన రాజకీయ అవగాహన ఉన్న వ్యక్తి కనుక గెలవగలిగే పార్టీలు ఏవి అని గుర్తించి అంచనా వేసి ఆ పార్టీలకు సలహాదారుడుగా ఉంటున్నాడా, లేదా ఒక పార్టీని గెలవలేని స్థితి నుంచి గెలవగలిగే స్థితికి మారుస్తాడా. సో ఇలాంటి క్వశ్చన్ ముందుకు వస్తుంది. బట్ కారణాలు ఏదైనా ఫ్యాక్ట్ రిమైన్స్ దట్ 90% ఆఫ్ ది క్లయింట్స్ విత్ విచ్ ప్రశాంత్ కిషోర్ వర్క్ వన్ ఇన్ ది ఎలక్షన్స్. కానీ అదే సమయంలో నేను ఉదాహరణ చెప్పినట్టు గోవాలో తృణమూల్ కాంగ్రెస్ గెలవలేదు, యూపీలో గెలవలేదు. అందువల్ల ప్రశాంత్ కిషోర్ వ్యూహకర్తగా ప్రతిసారి గెలుస్తాడు అని ఎవరము గ్యారంటీ ఇవ్వలేము. ఎక్కువ సందర్భాల్లో ఆయన పనిచేసిన ఆయన ఏ నాయకులతో పనిచేస్తారో ఆ నాయకులు విజయం సాధించారు. ఇక రెండవది, ఇప్పుడు ఆయన ఈ రకమైన పొలిటికల్ కన్సల్టెన్సీ ప్రజాస్వామ్యంలో మంచిదా అనే క్వశ్చన్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు రాజకీయాలు వ్యాపారం, సాధారణ వ్యాపారం వేరు, రాజకీయ వ్యాపారం వేరు. ఇది రాజకీయాలతో వ్యాపారం. ఇప్పుడు నీకు ఒక చాక్లెట్ అమ్ముతున్నాడు, చాక్లెట్లు అమ్మడం వేరు, వాటర్ బాటిల్ అమ్మడం వేరు, ఎలక్షన్స్ అమ్మడం వేరు. డెమోక్రసీని అక్కడ సేలబుల్ చేస్తున్నాడు. అంటే ఒక పొలిటికల్ పార్టీ డబ్బులు ఇస్తే ఆ పొలిటికల్ పార్టీ విలువలతో సంబంధం లేదు, సిద్ధాంతాలతో సంబంధం లేదు, ఆ పొలిటికల్ పార్టీ ఐడియాలజీతో సంబంధం లేదు, ఆ పార్టీ నువ్వు గెలిపిస్తావా? అంటే యు ఆర్ సెల్లింగ్ సేల్స్మెన్షిప్ విత్ డెమోక్రసీ. అది ప్రశాంత్ కిషోర్ ఫినామినా. ప్రశాంత్ కిషోరే కాదు, ఈ మొత్తం పొలిటికల్ కన్సల్టెన్సీ అనే కాన్సెప్ట్లో ఉన్న ప్రధానమైన లోపం. అంటే యు ఆర్ ఇప్పుడు కమర్షియల్ సేల్స్మెన్షిప్ వేరు, ఆ పొలిటికల్ సేల్స్మెన్షిప్ వేరు. ఇక్కడ యువర్ పొలిటికల్ సేల్స్మెన్షిప్ అంటే ప్రజాకంటక పార్టీ ఉంటుంది, ప్రజలకు భయంకరంగా నష్టం చేసే పార్టీ ఉంటుంది. ఆ పార్టీ కూడా డబ్బులు ఇస్తారు, గెలిపిస్తావు కదా, గెలిపితే 5 ఏళ్ల పాటు ప్రజలపైన రుద్దుతావు, అది న్యాయమా? ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ చూడండి, బీజేపీతో పనిచేశాడు, కాంగ్రెస్తో పనిచేశాడు, ఆప్తో పనిచేశాడు, తృణమూల్తో పనిచేశాడు. ఇక్కడ కామనాలిటీ ఏమన్నది? 5 రకాల కామనాలిటీ. 2019లో జగన్తో పనిచేశాడు, ఇప్పుడు చంద్రబాబు నాయుడుతో కలిశాడు, 3 గంటలు చర్చించాడు, చంద్రబాబు నాయుడుతో పనిచేయడం అంటున్నాడు. సో అందువల్ల ఇటు ఐడియాలజీ రహితంగా రాజకీయాలను మార్చి, రాజకీయాలను కూడా ఒక మార్కెటింగ్గా మార్చి, ప్రజాస్వామ్యానికి కూడా ఒక వ్యాపార వస్తువుగా మార్చిన ప్రశాంత్ కిషోర్ తరహా ఈ పొలిటికల్ కన్సల్టెన్సీ ప్రజాస్వామ్యంలో ప్రశ్నార్థకమవుతుంది. సో అందువల్ల ఇదేమి ప్రజల కొరకు ఉపయోగపడేది కాదు కదా. ప్రజల కొరకు, ప్రజల జీవితాలు మార్చడం కొరకు ప్రశాంత్ కిషోర్ పనిచేస్తున్నాడు. తమ క్లయింట్లను రాజకీయ నాయకుల జీవితాలు మార్చడానికి పనిచేస్తున్నాడు. అది ఏ రకంగా సమంజసం అవుతుంది? అందుకే ప్రశాంత్ కిషోర్ ఫినామినన్లో ఉండే ఉన్నాయి ప్రాక్టికల్ క్వశ్చన్. ఇక ఆయన మధ్యలో రాజకీయ నాయకుడు అవతారం కూడా ఎత్తాడు. జేడీయూలో చేరాడు, ఆ జేడీయూలో వైస్ ప్రెసిడెంట్ అయ్యాడు, నితీష్ కుమార్తో పడలేదు, డిఫరెన్సెస్ వచ్చాయి. కాంగ్రెస్లో చేరుదామనే ప్రయత్నం కూడా చేశాడు. మధ్యలో కాంగ్రెస్ పార్టీతో చాలా సుదీర్ఘమైన డిస్కషన్ జరిగాయి. కాంగ్రెస్ పార్టీలో ఆయన జనరల్ సెక్రటరీ ఎలక్షన్ పదవి అడిగాడు. అంటే అభ్యర్థుల్ని నిర్ణయించేది, నాయకుల నుంచి అన్నీ నేనే అన్నాడు. దాంతో కాంగ్రెస్ వద్దన్నాక మరి కాంగ్రెస్ని తిట్టాడు, రాహుల్ గాంధీని విమర్శించాడు, కాంగ్రెస్ చేత కాదన్నాడు. మళ్ళీ ఈ మధ్య ఒక ఇంటర్వ్యూలో నా కాంగ్రెస్ పార్టీ నేను ఐడియాలజికల్గా మోర్ క్లోజ్ అన్నాడు. మరి కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీ క్లోజ్ మోడీకి ఎందుకు పనిచేశావు? సో అందువల్ల మళ్ళీ క్వశ్చన్ మార్క్ లేదు. ఇప్పుడు ఆయన బీహార్లో సొంత రాజకీయ పార్టీ పెట్టే దిశగా పనిచేస్తున్నాడు. అది ఇంతవరకు ఏ రిజల్ట్ అయితే ఇవ్వలేదు. అందువల్ల ప్రశాంత్ కిషోర్ పొలిటికల్ అవతారం కూడా ఎత్తాడు.
అందువల్ల ఇది పార్ట్ పొలిటీషియన్గా కూడా మారిపోయాడు. అందువల్ల ప్రశాంత్ కిషోర్ ఫినామినన్ను అదేదో గాస్పల్ ఆఫ్ ట్రూత్ అంటే అదొక వేదమంత్రం లాగా పవిత్రంగా భావించాల్సిన అవసరం లేదు. ఇది పార్ట్ ఆఫ్ ఒక పొలిటికల్ ఎక్సర్సైజ్లో భాగం. ఆయన అంచనాలు ఆయన చెప్తుంటాడు, ఆయన విశ్లేషణలు చెప్తుంటాడు. ఆయన ఏ క్లయింట్ తన క్లయింట్ ఎవరైతే వాళ్ళకు గెలవడానికి సహకరిస్తాడు. ప్రజాస్వామ్యం పరిరక్షణకు ఏం ప్రశాంత్ కిషోర్ నిరుపమాన త్యాగాలు చేస్తున్న వ్యక్తి ఏం కాదు కదా. ఇదే ఫినామినన్ ఇన్ పొలిటికల్ బిజినెస్, ఎలక్టోరల్ బిజినెస్లో ఒక సక్సెస్ఫుల్ వ్యాపారం ఆయన చేయగలుగుతున్నది. సో ఇది ఎంటర్ప్రీనియర్ ఇన్ సెల్లింగ్ డెమోక్రసీ, సెల్లింగ్ పొలిటికల్ పార్టీస్. అది కూడా అన్ఫార్చునేట్లీ ఏంటంటే సో అందువల్ల ప్రశాంత్ కిషోర్ ఫినామినన్కున్న ఈ పరిమితులు కూడా అర్థం చేసుకోవాలి. కానీ అదే సమయంలో ప్రశాంత్ కిషోర్ సలహాలు తీసుకున్న పార్టీలు, సలహాలు తీసుకుంటున్న పార్టీలు తమకు ఉపయోగపడ్డప్పుడు ఒక రకంగా, తమకు ఉపయోగపడినప్పుడు ఇంకో రకంగా. ఇదే తెలుగుదేశం అనుకూల మీడియా ప్రశాంత్ కిషోర్ దుర్మార్గుడుగా, దొంగగా, పనికిమాలిన వ్యక్తిగా ఎన్ని మాట్లాడారు, ఎన్ని రాశారు. ఈయన కులాల మధ్య చిచ్చు పెడుతున్నాడు అని తిట్టారు. ఇప్పుడు మళ్ళీ ఆయననే మళ్ళీ మెచ్చుకుంటున్నారు. అంటే మీరు కులాల మధ్య చిచ్చు పెట్టడానికి వాళ్ళు వ్యతిరేకం కాదు, మా పార్టీకి అనుకూలంగా చిచ్చెదు పెడతలేరు అన్నది ఆవేదన. ఇప్పుడు తెలుగుదేశం అనుకూల టీవీ ఛానల్లో ఎన్నిసార్లు చర్చ, కులాల మధ్య చిచ్చు పెట్టిన ప్రశాంత్ కిషోర్ అని. కానీ వాళ్ళ బాధ ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్కి అనుకూలంగా చిచ్చు పెడతావా, టీడీపీకి లాభం ఎలా చిచ్చు పెట్టు అని. సో వైసీపీ వాళ్ళు వాడికి ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ చిల్లర పని చేయండు, చిల్లర రూపాయి అయ్యిండు. వాళ్ళకు ఉపయోగపడ్డప్పుడు ప్రశాంత్ కిషోర్ గొప్ప వ్యూహకర్త అయ్యిండు. అందువల్ల రాజకీయ పార్టీలు కూడా అలా తగిలేసాయి కదా. అంటే ప్రశాంత్ కిషోర్ పట్ల వీళ్ళకి లాభమైనప్పుడు ఒక రకంగా, నష్టమైనప్పుడు ఇంకో రకంగా వివరిస్తున్నారు. జనసేన మీద తనదైన స్టైల్లో పవన్ కళ్యాణ్ మీద విమర్శలు చేసే కొడాలి నాని అప్పుడప్పుడు పవన్ కళ్యాణ్ మీద ప్రేమ కురిపిస్తూ ఉంటారు సార్. ఏదో సూచనలు చేస్తూ ఉంటారు, మీ మంచిగా చెప్తూ ఉన్నాను అంటూ. అలాగే జన సైనిక్స్కి కూడా కొన్ని సూచనలు అవి చెప్పారు, కొన్ని జాగ్రత్తలు కూడా చెప్పారు. పవన్ కళ్యాణ్ ఓడించేది టీడీపీనే కాబట్టి అటువంటి టీడీపీ పట్ల చాలా అప్రమత్తంగా ఉండండి అని చెప్పిన పరిస్థితి. ఒకసారి కొడాలి నాని బయట ప్లే చేయండి. చంద్రబాబు నాయుడు అలయన్స్లో పక్కన వాళ్ళని నమ్మించేటువంటి పరిస్థితి లేదు, ఆ ఓట్ బ్యాంకు ట్రాన్స్ఫర్ అయ్యేటువంటి పరిస్థితి లేదు. నేను ఒకటే అడుగుతున్నా, చంద్రబాబు సమాధానం చెప్పమనండి. 30 మంది పైన తన సామాజిక వర్గం 3% ఉన్న వాళ్ళకి 30 మంది కమ్మ వాళ్ళకి సీట్లు ఇచ్చాడు చంద్రబాబు నాయుడు. పవన్ కళ్యాణ్ అడ్డం పెట్టుకుని కాపులు ఓట్లు గంపగొత్తుగా వేయించుకోవాలని ప్రయత్నం చేస్తున్నాడు. 20% పైన ఉన్నటువంటి సామాజిక వర్గానికి ఆయన ఇచ్చిన సీట్లు అన్ని 24గా, ఆయన కులానికి ఇచ్చుకున్నటువంటి 30 సీట్లు ఆయన ఇచ్చేసుకున్నాడు ఆయన పార్టీలో. మరి 20% సామాజిక వర్గం ఉండి వాళ్ళ ఓట్లతో గెలవాలని చెప్పి ప్రయత్నిస్తున్నటువంటి చంద్రబాబు పవన్ కళ్యాణ్కి ఇచ్చే సీట్లన్నీ 24గా, దాంట్లో అసలు 10-14 సీట్లు తెలుగుదేశం పార్టీ పోటీ చేసినా ఓడిపోయేటువంటి డిస్పోజల్ సీట్లు ఇచ్చాడు. రైట్ సార్. ఎందుకు పవన్ పై నానికి ఎంత ప్రేమ అంటే? వాడు ప్రేమే ఉందల్లా, పవన్ కళ్యాణ్ పైన విమర్శే కదా అది. విమర్శ సార్, ఎగ్జాక్ట్ బయట మా వాళ్ళు కట్ చేయలేదు. ఆయన అన్నది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు దయచేసి నమ్మకండి అని చెప్పి ఆయన ఏదో సూచన చేసే ప్రయత్నం చేశారు. టీడీపీ జనసేనల మధ్య పొత్తు కుదరకూడదని వైసీపీ అన్ని రకాలుగా ప్రయత్నించింది, బీజేపీ కలవకూడదని ప్రయత్నించింది. జనసేన పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడుతో కలవకుండా ఆపమని బీజేపీ జాతీయ నాయకత్వం ద్వారా ప్రయత్నాలు చేసింది. అవన్నీ ఫెయిల్ అయి పవన్ కళ్యాణ్ టీడీపీతో కలిశాడు. కలిసిన తర్వాత పవన్ కళ్యాణ్ తక్కువ సీట్లు తీసుకున్నాడు, కాపుల ప్రయోజనాల గండి కొడుతున్నాడు అంటూ వైసీపీలోని కాపు నేతలు, బయట ఉన్న కాపు నేతలు ఇప్పుడు వాళ్ళు కూడా వైసీపీలో చేరుతున్నారు అఫీషియల్గా. సో అలాంటి కాపు నేతలతో అనిపించారు. అది అది ప్రభావం కాలేదు. ఇప్పుడు జనసైనికులు రెచ్చగొట్టాలి, మీ పవన్ కళ్యాణ్ ఓడిస్తాడని. చంద్రబాబు నాయుడుకి ఇప్పుడు పవన్ కళ్యాణ్ అవసరం ఎందుకు ఓడిస్తాడండి? రేపు జనసేన ఓడిస్తే ఎవరు గెలుస్తారు అక్కడ? అంటే వైసీపీ గెలుస్తుంది. అంటే వైసీపీ గెలుపుకి చంద్రబాబు నాయుడు సహకరిస్తాడా? కామన్ సెన్స్ చెప్తుంది కదండి. ఇప్పుడు 24 సీట్లు జనసేనకి ఇచ్చారు. ఆ 24 సీట్లలో టీడీపీ గనక ఓ 10 సీట్లు ఓడించింది అనుకోండి, అది ఎవరికి లాభం అవుతుంది? వైసీపీ కోటాలే పడుతుంది కదా. అక్కడ పవన్ కళ్యాణ్ ఓడిపోతే, జనసేన ఓడిపోతే టీడీపీకి వస్తాయి ఆ సీట్లు. సో కామన్ సెన్స్ ఏం చెప్తోంది? జగన్కి వస్తాయి. జగన్కు సీట్లు పెంచమని చంద్రబాబు నాయుడు చేస్తారా? ఇది కామన్ సెన్స్ చెప్తుంది కదండి. సో మనం మాట్లాడేటప్పుడు రాజకీయ నాయకులు ప్రజలకు కూడా కామన్ సెన్స్ లేదనుకుంటారు. సో అందువల్ల పవన్ కళ్యాణ్ వెన్నుపోటు పొడుస్తాడు చంద్రబాబు. పవన్ కళ్యాణ్ పట్ల గెలిచినాక ఎలా ఉంటారు? రాజకీయ పార్టీలు ఏమున్నాయి? ఇప్పుడు 2019కి ముందు జగన్మోహన్ రెడ్డి అవిశ్వాస తీర్మానం పెట్టలేదా?
2019 ఎన్నికల తర్వాత అవిశ్వాస తీర్మానం విషయంలో బీజేపీకి అనుకూలంగా ఓటే లేదా? టీడీపీ 2019కి ముందు బీజేపీ పోరాడలేదా? ఇప్పుడు మళ్ళీ కలవడానికి ప్రయత్నం చేయడం లేదా? అందువల్ల రాజకీయాల్లో పార్టీల మధ్య సంబంధాలు ఎప్పుడూ ఒకే రకంగా ఉండవు, స్టాటిక్గా ఉండవు, అవి డైనమిక్గా మారుతూ ఉంటాయి. జగనన్న వదిలిన భారం అంటూ పాదయాత్ర చేసిన షర్మిల ఇప్పుడు జగనన్నకు వ్యతిరేకంగా రాజకీయ కార్యాచరణ చేయడం లేదా అని మా కళ్ళ ముందు జరుగుతున్న పరిణామాలే కదా. అందువల్ల టీడీపీ జనసేనల మధ్య సంబంధాలు భవిష్యత్తులో ఎలా ఉంటాయనేది ఎవరు ఊహాగానాలు చేయలేము. కానీ పొత్తున్న సమయంలో నష్టం వచ్చేలా చేస్తారని నేను అనుకోను. ఎందుకు నష్టం వచ్చేలా చేస్తే వాళ్ళకే నష్టం కదా. చాలా ఏళ్ళు టీడీపీకి కమ్యూనిస్టులకు పొత్తులు ఉండే, కమ్యూనిస్ట్ అభ్యర్థులను చంద్రబాబు నాయుడు ఓడించాడా? టీడీపీకి బీజేపీకి పొత్తుండే, బీజేపీ అభ్యర్థుల్ని చంద్రబాబు నాయుడు ఓడించాడా? కానీ అప్పుడు 2019 ఎన్నికల్లో కొంతమంది రెబల్స్ని బరిలోకి దించారు అని, బరిలోకి దించారని. రెబల్స్ వస్తారు అనివార్యంగా. సో పొత్తులు ఉన్నప్పుడల్లా రెబల్స్ వస్తారు. రాజకీయాల్లో పార్టీ పొత్తు మిత్రపక్షానికి ఇచ్చినప్పుడు ఆటోమేటిక్గా అక్కడ రిబెల్స్ వస్తారు. ఆ రిబెలే గెలవగలిగే పరిస్థితి ఉన్నప్పుడు ఆ పార్టీ వదులుకోక వాళ్ళకు బీఫామ్లు ఇవ్వడం, ఇలాంటి పొత్తుల్లో సర్దుబాటులో ఉండే సమస్యలు తప్ప ఒక్కసారి సర్దుబాటు అయ్యాక ఆ పార్టీ మిత్రపక్షాన్ని ఓడించి ప్రత్యర్థిని ఎవరైనా గెలిపిస్తారని నాకు అర్థం కాని అంశం. ఇప్పుడు జనసేనకి ఇచ్చిన 24 సీట్లలో జనసేన ఓడిస్తే చంద్రబాబు నాయుడుకి ఏం ప్రయోజనం కలుగుతా చెప్పు? అక్కడ వైసీపీ గెలవదా? వైసీపీ గెలిచేలా టీడీపీ రాజకీయం చేస్తారండి. సో అది ఎక్కడా చేయరు కదా. అందువల్ల అది టీడీపీ పట్ల జనసేనలో ఒక అపనమ్మకం కలిగించడానికి జరుగుతున్న ప్రయత్నం. ఇక ఓట్ల బదిలీ కాదు అని కూడా ఊహాగానం. కానీ ఇప్పుడున్న రాజకీయ వాతావరణంలో 90% జనసేన ఓట్లు టీడీపీకి బదిలీ అవుతాయి నా అంచనా. టీడీపీ ఓట్లు కూడా 80% బదిలీ అవుతాయి. ఇందులో ఏమైనా కాస్త మార్పు అటు ఇటు ఉంటే ఉండొచ్చు. కానీ ఓవరాల్గా టీడీపీ జనసేనల మధ్య ఓట్ల బదిలీ సమర్థవంతంగా జరుగుతుంది. ఇప్పుడు 100% జరగదు. ఏ రెండు పార్టీలు పొత్తు పెట్టుకున్నా 100% జరగదు. ఒకవేళ టీడీపీ జనసేన పొత్తు వర్కౌట్ కాదు అని అనుకుంటే వైసీపీ వాళ్ళు ఇంత అటాక్ ఎందుకు పెడతారు చెప్పండి? జస్ట్ ఇగ్నోర్ చేస్తారు కదా. అదో పొత్తు ఇప్పుడు కాంగ్రెస్ లెఫ్ట్ పొత్తు మీద వైసీపీ మాట్లాడుతుందేమన్నా? ఇప్పుడు ఇక్కడ 2 పొత్తులు ఉన్నాయి. టీడీపీ జనసేన పొత్తుంది, కాంగ్రెస్ లెఫ్ట్ పొత్తు కూడా ఉంది. మరి ఏ ఒక్క వైసీపీ నాయకుడైనా కాంగ్రెస్ వామపక్షాల పొత్తును అటాక్ చేస్తూ ఒక్క రోజున మాట్లాడుతున్నారా? అంటే అర్థం ఏంటి? తమ ఛాలెంజింగ్ ఉన్న పొత్తు కనుక మాట్లాడుతున్నారు. ఇండైరెక్ట్గా చెప్తున్నారు కదా టీడీపీ జనసేన కలిస్తే మాకు ఛాలెంజ్ వస్తుందని. లేకపోతే కాంగ్రెస్ లెఫ్ట్ పొత్తు మీద కూడా అటాక్ చేయాలి, కానీ చేస్తలేదు కదా. అందువల్ల రాజకీయాల్లో ఎత్తులు పై ఎత్తులు జరుగుతుంటాయి. కానీ పవన్ కళ్యాణ్ను జనసేనను దెబ్బతీసి చంద్రబాబు నాయుడు ఏం సాధిస్తాడని నాకు అర్థం కాని అంశం.